అందరికీ నమస్తే. నేను కృప. 10 టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ కార్యక్రమానికి ముందుగా స్వాగతం. 10 టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ సహకారం అందిస్తున్న శ్రీహరి పంచతులసి, ఆర్జర్ హెర్బల్ హాస్పిటల్స్, కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, రాధా టీఎంటీ, శుభగృహ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్, వెన్యూ పార్ట్నర్ హోటల్ ఐలాపురం విజయవాడ, వారందరికీ కూడా ధన్యవాదాలు. నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు 10 టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్. 2024 సార్వత్రిక ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలేంటి, అన్నదాత ఆశలేంటి, భవిష్యత్ యువతరం అంచనాలేంటి, కార్మిక వర్గం ఏం కోరుతోంది, మధ్యతరగతి ఏం ఆశిస్తోంది, మహిళా లోకం ఏమంటోంది, సంక్షేమ సమ్మిళిత అభివృద్ధికి పార్టీల ప్రణాళికలేంటి, మెరుగైన జీవితాలకు ఇచ్చే భరోసా ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం 10 టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ ప్రత్యేక కార్యక్రమంలో. అలాగే ఏపీలోని రాజకీయ పక్షాలు, మేధావులు, విద్యా వ్యాపార రంగ నిపుణులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు 10 టీవీ కాన్క్లేవ్ ఏపీ రౌండప్లో భాగస్వామ్యం కాబోతున్నారు. వారందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. 2024 సార్వత్రిక ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉన్నారు. ఓవైపు ఆశల పల్లకీలో అన్నదాత లాభసాటి సేద్యం కోరుకుంటున్నాడు. మరోవైపు ఉద్యోగ ఉపాధి మార్గాలపై యువతరం గంపెడాశలు పెట్టుకుంది. తమ ప్రతిభకు తగ్గ అవకాశాలు కావాలని కోరుకుంటోంది. మధ్యతరగతి తమ జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడాలని ఆశిస్తోంది. కార్మిక ఉద్యోగ వర్గాలు తమ ఉపాధి, ఆర్థిక భద్రతకు భరోసాను కోరుకుంటున్నాయి. మహిళా లోకం, వయోజనులు కూడా తమ సంక్షేమం, భద్రతపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ సమ్మిళిత అభివృద్ధికి పార్టీలు ఎలాంటి ప్రణాళికలతో ఉన్నాయి, మెరుగైన జీవితాలకు ఎలాంటి మేనిఫెస్టోలతో వస్తున్నాయి, ప్రజలకు ఏం భరోసా ఇస్తున్నాయి, అధికార విపక్ష పార్టీలు, మేధావులు, రాజకీయ పరిశీలకులు, పలు రంగాలకు చెందిన వారి మనోగతాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే ఈ 10 టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి మొదలై జర్నలిస్ట్గా ఇప్పుడు ఒక పొలిటీషియన్గా పూర్తిగా రూపాంతరం చెందిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు 10 టీవీ కాన్క్లేవ్కి వచ్చారు. ముందుగా మీకు కృతజ్ఞతలు సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. 10 టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్లో మాట్లాడే ముందు ఆయన ప్రస్థానానికి సంబంధించిన ఏవీని ఒకసారి చూద్దాం. సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. 1958 జూన్ 16న కడప జిల్లా సింహాద్రిపురం మండలం ముసల్రెడ్డిపల్లిలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సజ్జల కడప ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ కళాశాలలో BA పూర్తి చేశారు. సమాజంపై సునిశిత పరిశీలన, సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించాలనే ఆసక్తితో జర్నలిస్టుగా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. పలు వార్తాపత్రికల్లో వివిధ స్థాయిల్లో పనిచేశారు. సాక్షి మీడియాలో కీలకమైన సంపాదక వర్గంలో చేరారు. సజ్జలకు ముందు నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో ఎనలేని బాంధవ్యం, సాన్నిహిత్యం ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రలో సజ్జల చేదోడు వాదోడుగా నిలిచారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, పార్టీ కార్యక్రమాల్లో వాటిని చర్చించడం, లోతైన విశ్లేషణల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషించడంలో సజ్జలది కీలక పాత్ర. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నవరత్నాల మేనిఫెస్టో రూపకల్పన, ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమ కార్యక్రమాలు, హామీల అమలు వరకు ముఖ్యమంత్రి జగన్ తీసుకునే ప్రతి నిర్ణయంలో సజ్జల కీలకంగా వ్యవహరించారు. 2019లో సజ్జల రామకృష్ణారెడ్డికి కీలకమైన ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతల్ని అప్పగించారు సీఎం జగన్. పార్టీ, ప్రభుత్వం రెండింటినీ సమన్వయం చేయడంలో సీఎం వైఎస్ జగన్ కు వెన్నంటే ఉంటూ ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు సజ్జల. అవసరమైన చోట తగిన సలహాలు, సూచనలు ఇస్తూ వస్తున్నారు. ప్రభుత్వం పైన, పార్టీ పైన చిన్న విమర్శ వచ్చినా దాని పూర్వాపరాలు పరిశీలించడమే కాదు, అవసరమనుకుంటే వెంటనే తిప్పికొట్టడంలోనూ సజ్జల ముందుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేయడం, ప్రభుత్వ విధానాలు, పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి మరోసారి ఏపీలో వైసీపీని అధికార పీఠంపై నిలబెట్టేందుకు తనదైన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకెళ్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ఏపీ కాన్క్లేవ్ 10 టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్లో భాగంగా 10 టీవీ వేదిక మీద ఉన్నారు. ఆయన ఒప్పుకోకపోయినా ఈజ్ ఎ ట్రబుల్ షూటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు పొందారు. మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్ కూడా అంటారు. ఆయన అడిగి మనం మాట్లాడదాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ముందుగా చాలా బిజీ షెడ్యూల్, అందరూ అర్థం చేసుకోవచ్చు మీ బాధ్యతలు ఏ స్థాయిలో ప్రజెంట్ ఉన్నాయో. ఎందుకంటే మే 13 ముంచుకొస్తుంది పోలింగ్ తేదీ. అలాగే మీరు మేనిఫెస్టో రూపకల్పనలో కూడా తలమునకలై ఉన్నారు. ఈ సమయంలో ఇంత విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ముందుగా 10 టీవీ తరపున మీకు స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. రైట్. నేను చెప్పాలి థ్యాంక్స్. రైట్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి మొదలయ్యి తర్వాత ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎడిటోరియల్ బాధ్యతలు చూసి ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించి ఒక పూర్తి పొలిటీషియన్గా రూపాంతరం చెందారు. జర్నలిజం బాగుందా, రాజకీయం బాగుందా, ఏం చెప్తారు? రెండింటి మధ్య సన్నటి లైన్ ఉంది, పెద్ద ఎక్కువ లేదు. ఎప్పుడూ అనుకునేవాళ్ళం మేము జర్నలిజంలో ఉన్నప్పుడు కూడా, రింగ్ సైడ్ వ్యూ అక్కడ చూసేవాళ్ళం, దాని గురించి అబ్జర్వ్ చేసి రాసేవాళ్ళం. ఇది రింగ్ లోపల ఉన్నాం. సహజంగానే అప్పుడుండే ఆలోచనలు కానీ, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఈ వ్యవస్థ ఇలా ఉంటే బాగుంటుందని ఏవైతే ఉంటాయో అవి వాళ్ళందరూ అంతకుముందు కొంచెం కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నందువల్ల అవన్నీ కూడా అలాగే అమలు చేసే నాయకుడుతో ఒక జర్నీ అనడం జరగడం నేను అదృష్టంగా భావిస్తున్నా. సార్, రాజకీయం చేసే అదొక ప్రొఫెషన్ కిందనో అది ఒక లాభదాయకమైన వృత్తిగానో చూడడం కాకుండా సమాజం పురోగతిలో అది పార్ట్ కావాలి. ప్రజల్లో మమేకమై చేసే రాజకీయమే నిజమైన రాజకీయం. ప్రజల అజెండా ఏదైతే ఆకాంక్షలు ఉంటాయో వాటిని ప్రతిబింబించేది, అమలు చేయగలిగేది రాజకీయం అనే నాయకులతో అంతకుముందు కొంచెం దూరంగా ఇలా కాకుండా రాజశేఖర రెడ్డి గారితో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనతో కలిసి అడుగులు వేయడం అనేది ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నా. సో దాని నుంచి దీంట్లోకి రావడం సులభం. అయితే సీరియస్ జర్నలిస్ట్ ఎట్లో అంటే సీరియస్ పొలిటీషియన్ కూడా అలాగే ఉండడం అనేది అవసరము. నా విషయంలో అది నా మనస్తత్వానికి తగిన నాయకుడు దొరకడం అనేది నా అదృష్టం. కానీ రెండింటి మధ్య జర్నలిజం కానీ పాలిటిక్స్ మాది రెండు కూడా దాదాపు ప్యారలల్గా పోతున్నవే. నేను ఇంతకుముందు అన్నట్టు ఇది రింగ్ సైడ్ అబ్జర్వ్ చేస్తుంటాం రోజు, అదేమో రింగ్లో ఉండి దాంట్లో ఉండి ఇది ఆ పాత్ర పోషిస్తాం. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్, ఒక రకంగా ఆయన ప్రభుత్వంలో నెంబర్ 2 అని చాలామంది అంటారు. ఒప్పుకుంటారా? అబద్ధం. ఇప్పుడు మీరు చూపించింది కూడా నాకు ఇది యాక్సిడెంటల్గా అనుకోకుండా నేనేమో అనుకుని వచ్చింది కాదు. వచ్చిన తర్వాత బహుశా నాకున్న అనుభవం ద్వారా, నాకున్న అంతకుముందు నా బ్యాక్గ్రౌండ్ వల్ల అది ఉపయోగపడి ఉండొచ్చు ఇక్కడ. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా అందులో ఇప్పుడు మనకు సంబంధించిన ఇండియన్ కాంటెక్స్ట్లో వ్యక్తి ప్రాధాన్యంగానే ఉంటుంది. లీడర్ను బట్టే పార్టీలు, పొలిటికల్ పార్టీలు ఉంటున్నాయి. ఎక్సెప్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ లాంటి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పార్టీలు, అవి కూడా వ్యక్తి లేకుండా నడవలేకుండా ఉన్నాయి. అంతకుముందు వాజ్పేయి కావచ్చు బీజేపీలో, లేదా జ్యోతి బసు కావచ్చు కమ్యూనిస్టు దీంట్లో. ఇలాంటి వాళ్ళు ఎవరో పాపులర్ వీళ్ళు రాకుండా అయితే పార్టీలు నిలబడలేని పరిస్థితి ఉంది ఇండియన్ కాంటెక్స్లో. అలాంటిది రీజనల్ పార్టీల్లో ఒక వ్యక్తే ఒక నాయకుడిగా ఎదిగి ఆయన మీద డిపెండ్ అయ్యే పార్టీ ఉంటుంది. మా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ, ఆయన కష్టం మీద వచ్చిన పార్టీ, దాంట్లో టీమ్గా ఆయన ఆలోచనలకు తగిన దాంట్లో పార్టిసిపేట్ చేయడం, లేదా అది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ రావడం, ఆలోచనలు విధానాలుగా మార్చిన తర్వాత. ఇందులో ఒక టీమ్ ఆఫ్ పీపుల్ అందరూ ఉంటారు, అందులో నేను ఒకటిని. నా పాత్ర నేను ఎప్పుడు అవసరమైతే అప్పుడు నిర్వర్తిస్తున్నాను తప్ప ఇందులో కీ రోల్ అంటూ ప్రత్యేకంగా లేదు. ఇందులో ప్రతిదీ ఎగ్జిక్యూషన్లో ఉంటే మా పొరపాట్లు ఉంటాయి. ఆలోచనలకు సంబంధించి వాటిని విధాన రూపకల్పన చేయడం ఇదంతా కూడా లీడర్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. సార్, ఇక మిగతా అంశాల్లో కీలకమైన అంశాలు వద్దాం సార్. మే 13 పోలింగ్ జరగబోతోంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటే ఒక కీలక 3 అంశాలు ఏం చెప్తారు సార్? 3,300 ఉన్నాయి. ఎస్ సార్, చెప్పండి. దానికి కూడా నేను ముందన్న ఆన్సరే వస్తుంది. ఏదైతే సమాజానికి నిజమైన రాజకీయం ఏది అవసరమో అది పూర్తిగా 100కు 100% ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయగలుగుతున్నారు. తన పార్టీని ఆ రకంగా మలిచారు. అండ్
ఓటర్కు సంబంధించినంత వరకు ఒక స్పష్టత ఉంది. జగన్ అంటే ఒక బ్రాండ్, ఇదిగో ఈయన ఇదేం తెలుస్తుంది, ఒక క్లారిటీ ఉంది. తను తయారు చేసుకున్న మేనిఫెస్టో ఏదనేది పూర్తి దాన్ని తూచా తప్పకుండా అమలు చేశాడు. చేయగలిగినవన్నీ చెప్పాడు, చెప్పినవి మాత్రమే చేశాడు, దానికి మించి కూడా చేశాడు. దానికి కనెక్టెడ్ అనుసంధానం అవసరమైన విషయాలు కూడా. అండ్ 3 అంశాలు ముఖ్యంగా అసమానతలు ఎక్కువగా ఉన్న ఇలాంటి మన సమాజంలో ఆ ఇన్ఈక్వాలిటీని తప్పించడానికి కింది అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడంలో శాచురేషన్ బేసిస్ మీద అవినీతి రహితంగా పూర్తి పారదర్శకంగా తొలిసారి అంటే సిస్టమ్ దట్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే రాజకీయ పార్టీలు నాయకుల ప్రమేయం లేకుండా ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఒక కుటుంబం యూనిట్గా తీసుకుని అట్టడుగు వర్గాలను డెవలప్ చేయగలిగిన కార్యక్రమాలు పూర్తిగా అమలు చేయగలిగాడు. అది కోవిడ్ తీసేస్తే 3 ఏళ్లలో చేసి చూపగలిగాడు. పరిపాలన డీసెంట్రలైజ్ చేశారు. అలాగే అట్టడుగు వర్గాలకు కేవలం ఏదో తాయిలాలు ఇవ్వడం కాకుండా వాళ్లకు సాధికారత కూడా కల్పించే దిశగా పెద్ద ముందడుగులు పడ్డాయి. అది అన్ని రకాలుగా కూడా పొలిటికల్గా కూడా మాకున్న పరిమితుల్లో నామినేటెడ్ పోస్టులో 50% రిజర్వేషన్, మహిళలకు కూడా 50% ఇస్తూ చట్టం చేసి అమలు చేయడం కావచ్చు. అలాగే మిగిలిన ఇప్పుడు ఇచ్చిన టికెట్లలో కూడా వీలైనంత వరకు సోషల్ ఇంజనీరింగ్ ఫాలో కావడము, బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయడం కావచ్చు. ఏదైనా సరే నాట్ ఓన్లీ ఇన్ లెటర్, ఇన్ స్పిరిట్ ఆల్సో తాను నమ్మినవి లేదా ఎనీ ప్రోగ్రెసివ్ పొలిటీషియన్ కానీ లేదా అనలిస్టులు కానీ లేదా ప్రజలు కానీ వాళ్ళు ఎస్ ఇది బాగుందని చెప్పేటట్టు. అలాగే దీన్ని ఎవరైతే ఆస్వాదిస్తున్నారో ఆ సెక్షన్స్ లబ్ధిదారులనండి లేదా దాని ద్వారా బెనిఫిట్ పొందడం వాళ్ళు ఇదిగో ఇలాంటి లీడర్ అయితేనే మాకు బాగుంటుంది అనేటట్టు ఆ స్పష్టత కంప్లీట్గా ఇచ్చారు. వెన్ కంపేర్ టు అదర్ సైడ్ చూస్తే అదర్ సైడ్ కేవలం అధికారం లక్ష్యంగా ఆ ఎన్నికల సమయంలో అది ఒక రాజకీయం అంటే అది ఒక సపరేట్ క్రీడలాగా ఎన్నికల సమయానికి హామీలు రావడం, గుప్పించడం, పొత్తులు పెట్టుకోవడం, అధికారం లేకొచ్చినాక మళ్ళీ అన్నీ మర్చిపోవడం ఏదైతే రివాజుగా ఉందో సగటు పొలిటీషియన్ గురించి, పార్టీల గురించి మన అవగాహన, ప్రజల అవగాహన ఏది ఉందో దాని మేరకే వాళ్ళు పరిమితమయ్యారు, అట్లే ఉన్నారు. సో ఈ రెండింటి మధ్య ప్రజలకు చూస్తే ఇటుపక్క స్పష్టమైన ఇది ఉన్నాడు, అటుపక్క ఏమో స్పష్టత దేనికి ఉందంటే మోసానికో లేకుంటే చెప్పిన మాటలు తప్పడమో లేక రాజకీయం అనేది ఒక ఆటలాగా చూడడము, అధికారమే పరమావధిగా చేసే ఒక టీం అటువైపు ఉంది. కాబట్టి ఈ వైపు బ్రహ్మాండంగా కరెక్ట్ పిక్చర్ ఉంది. ప్రజలు దీన్ని ఆదరిస్తారని నమ్మకం ఉంది. అంటే రామకృష్ణారెడ్డి గారు గత ఎన్నికల్లో మనం చూసాం పాదయాత్ర, అలాగే మీరు ప్రకటించిన నవరత్నాల ఎజెండా, అంతకుముందు ఆ ముందు 5 ఏళ్ల పాలన, ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు మ్యాసివ్ విక్టరీని అందించాయి. అంటే ఈసారి అలాంటి ప్రణాళికలు ఏమైనా ఉండబోతున్నాయి? ఎందుకంటే త్వరలో మేనిఫెస్టో ప్రకటించబోతున్నారు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఏం కొత్తగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పబోతుందని. నేను ఇంతకుముందు అన్న దాంట్లోనే దీనికి ఆన్సర్ ఉంది. కేవలం ఎన్నికల్లో గెలవాలనే దాంతో అసాధ్యమైనవో లేక ఒక భ్రమ క్రియేట్ చేసి రావడమో జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అయితే 2014లోనే ఆ పని చేసేవాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రుణమాఫీ, రైతు రుణమాఫీ అనేది ఇంటికి మీ బంగారం కూడా వచ్చేస్తుంది, కంప్లీట్ ఎంత ఉంటే అంత క్లియర్ చేస్తానని అన్నప్పుడు చాలామంది మాతో సహా కనీసం మీ మీద నమ్మకం ఉంది కాబట్టి 50,000 అన్నా సర్టన్ అమౌంట్ అన్నా చేద్దామని చెప్పినప్పుడు ఆయన ఒప్పుకోలేదు. స్టేట్ ఇది ఎక్స్చకర్ భరించలేదు. ఇది ఓన్లీ తాయిలంలాగా అప్పటికొచ్చి ఇది అవుతుంది. లాంగ్ టర్మ్ వాళ్ళు నిలబడేటట్టు సస్టైనబిలిటీ ఉండే అలాంటివి అనౌన్స్ చేయడమే బెటరు. ఈవెన్ ఇఫ్ ఇట్ కాస్ ఎనీథింగ్ సీరియస్ ఇదైనా సరే అలాంటిది అసాధ్యమైతే నేను చెప్పను అన్నారు. అలాగే ఆయన మేనిఫెస్టోలో చెప్పినవన్నీ తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేశారు. కోవిడ్ ఇది రాకపోతే ఈ కష్టం ఉండేది కాదు, ఇంత ఉండేది కాదు. వచ్చినప్పటికీ మాట తప్పకుండా చేశారు. అలాగే ఈ వచ్చే దాంట్లో కూడా రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ ఎట్లా ఉండాలనో అంతే ఉంటుంది తప్ప ఇర్రెస్పాన్సిబుల్గా ముందుగా ఇది గట్టెక్కితే చాలు ఈ ఎన్నికల్లో అనేది అంత అయితే ఉండవు. అంటే ఇప్పుడు మీరు ప్రకటించబోయే మేనిఫెస్టోలో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రైతు రుణమాఫీ లాంటి కార్యక్రమాలు ఉంటాయన్న ప్రచారం బలంగా సాగుతోంది. నేను అంటున్నా కదా, రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ ఎట్లా ఉండాలనో అవేముంటుంది. అంతకు మించి దానివల్ల అధికారం వస్తుంది అంటే దీంట్లో బేసిక్ పాయింట్ ఆశల పల్లకలో ఉంచారు ప్రజల్ని. ఏదైతే సాధ్యం అవుతుందో అంతే సాధ్యము.
ప్లస్ అట్ ది సేమ్ టైం ఫ్యూచర్ తరాలకు కూడా వీఆర్ ఆన్సరబుల్ అని ఫీల్ అవుతాడు. అందుకే ఏదో ఊరికే అప్పటికప్పుడు చేయడం, తర్వాత వచ్చేవాళ్ళు వాళ్ళ చావు చేస్తారులే అనుకోవడం అనేది చేయడు. అదే రిఫ్లెక్ట్ అవుతుంది రేపు దాంట్లో. అంటే ఏపీలో వెల్ఫేర్ జరిగింది కానీ అభివృద్ధి లేదు, ఈ ఆరోపణకు మీరిచ్చే సమాధానం ఏంటి? కనీసం వెల్ఫేర్ అన్న జరిగిందంటే పర్లేదు, అది కూడా లేదన్నారు, అది కూడా లేదంటున్నారు. మేము ఇంప్లిమెంట్ చేస్తున్నవి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మీరు ఏది చూసినా అది కేవలం వెల్ఫేర్ అక్కడ ఆగట్లేదు. ఇట్ ఈజ్ లీడింగ్ టు ఫర్దర్ ఇంకొక దీనికి వెళ్తుంది, ఒక ఓవరాల్ గ్రోత్కు ఉపయోగపడుతుంది. మీరు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో ఆయన అమ్మఒడి అని ఆ రోజు చెప్పినప్పుడు, అమ్మఒడి అనేది ఓన్లీ ఒక మీరు అన్నట్టు తాయిలం లాగే అంతవరకే చూస్తే. బట్ దాంతో ఆగలేదు, అక్కడ చెప్పనివి చాలా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాం. విచ్ కాస్ట్ ఆల్మోస్ట్ 17,000-18,000 crores దీనికి బడులు, స్కూల్స్ అన్ని బిల్డింగ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీవ్యాంప్ చేయడం కావచ్చు, మిగిలిన ఫుల్ ఫ్లెడ్జెడ్గా తీసుకొచ్చాం. దాని నుంచి మరి ఆ పిల్లలు వెళ్ళేసరికి ఎలా ఉండాలి, వాళ్ళు మిగిలిన ఒక వాళ్ళు ఏమంటారు ఆత్మగౌరవం ఉండాలి వాళ్ళకు, ఆ ఫ్యామిలీకి పంపిన వాళ్ళకి కానీ వాళ్ళకి ఎలాంటి ఆత్మాభిమానం దెబ్బతినకూడదు. కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లా ఉండాలి, అలాగే డ్రెస్ కోడ్ కానీ డ్రెస్సులు కానీ, అలాగే వెళ్ళాక హెల్తీగా వాళ్ళు ఉండాలి. అందుకే మధ్యాహ్న భోజనంలో స్పెషల్ ఇది తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా, అంటే ఆ హోలిస్టిక్ అప్రోచ్ అనేది అది వచ్చేసరికి మొత్తం దాని ఇది మారిపోయింది, కంప్లీట్గా మారిపోయి దాని షేప్ అంతా కూడా ఇట్ టుక్ ఏ డిఫరెంట్ టర్న్ అండ్ ఇట్ ఈస్ లీడింగ్ నౌ టు ఒక గ్లోబల్ సిటిజన్గా మన పిల్లాడు ఇక్కడ స్టూడెంట్ తయారైపోవడానికి తగిన రకంగా ఇది చేస్తున్నారు వాళ్ళు చేసేసి. ఇదే మిగిలిన ఫీల్డ్స్ చూసిన అలాగే మిగిలినవి ఇది డెవలప్మెంట్ కాదని ఎవరన్నట్టే నేనేమనలేను. ఓకే, హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేయడం కానీ, ఇప్పుడు మారిన ప్రపంచానికి తగిన విధంగా మన పిల్లలను తయారు చేయడం కానీ అది డెవలప్మెంట్ కాకుండా ఎట్లా పోతుంది. అలాగే మీరు ఊర్లు చూడండి, కొత్తగా వచ్చిన బిల్డింగ్లు కానీ ఇవన్నీ చూడండి. అలాగే అన్నిటికంటే మీరు భారీవే చూడాలనుకుంటే పోర్ట్స్, 4 పోర్ట్స్ వస్తున్నాయి. అలాగే ఈ వైద్య వ్యవస్థ అంతా మొత్తం రీవ్యాంప్ అయింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా పూర్తి, యూకే లాంటి చోట, ఫ్రాన్స్ లాంటి చోట కూడా గవర్నమెంట్ పబ్లిక్ వెల్ఫేర్, పబ్లిక్ హెల్త్కి సంబంధించినంతవరకు బాగున్నా అక్కడ స్పెషలిస్ట్ సేవలు వచ్చేసరికి కష్టం అవుతుంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ యూకేలో ఉంది, అంటే రెగ్యులర్ వీటికి అందుబాటులో ఉన్నారు కానీ మళ్ళీ స్పెషలిస్ట్ సేవలు టెర్షియరీ కేర్ కావాలంటే మాత్రం అపాయింట్మెంట్ దొరకాలంటే కూడా నెలలు పడుతుంది. వేరే ఇక్కడికి వచ్చేసరికి ఈ మొత్తం చైన్ అంతా కనెక్ట్ చేశారు. 4 పోర్ట్స్, పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ జరగబోతుంది. కోస్టల్ ఇది మనకున్న అడ్వాంటేజెస్. అండ్ హైవేస్ మనం మ్యాక్సిమం ఎక్స్ప్లాయిట్ చేసాం. మొత్తం ఎంటైర్ స్టేట్ మారిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా డీసెంట్రలైజేషన్లో పార్ట్గా ఏదో కొన్ని 4 ఇండస్ట్రీస్ కాకుండా అవి ఎలాగో వస్తున్నాయి, కిందికి ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ సస్టైనబుల్గా అయ్యారు, చిన్న సైజు బిజినెస్లు పెరిగాయి. ఓకే, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కాకుండా ఎట్లా పోతాయి, అవి ఎకనామిక్ ఇండికేటర్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అంటే ఎక్కువ మంది ఒక వర్గం చేస్తున్న వాదన, అభివృద్ధి అంటే బిల్డింగులు, అభివృద్ధి అంటే రోడ్లు, అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాలు, అభివృద్ధి అంటే పరిశ్రమలు రావటం, ఉపాధి రావటం, ఇట్లా. ఎగ్జాక్ట్లీ, రామోజీరావు లాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే వాళ్ళు మాత్రమే ఒక సెక్షన్ మాత్రమే, ఇప్పుడు పేదలకు పెత్తందారులకు మధ్య ఇది అనేది సరదాగా ఏమనలే మేము, ఊరికి పొద్దుపోక ఇచ్చిన బాగుంది, రైమ్ బాగుంది, రిథమిక్గా ఉంది అని చెప్పాల, అది రియాలిటీ. ఈరోజు 16 లక్షల మంది మహిళలు, జగనన్న 12 లక్షల మంది మహిళలు, 16 లక్షల మంది చిరు వ్యాపారులకు, అంతకుముందు 10 రూపాయల వడ్డీకి తీసుకునే వాళ్లకు ఫ్రీగా వాళ్ళకు రోజువారీ దీనికి ఇస్తున్నాం. 20,000 వరకు పెంచుతూ పోతున్నాం. 15,000 అనుకుంటే ఇప్పుడు చేసింది. అలాగే డ్వాక్రాకు సంబంధించి అంతకుముందు మొత్తం ఎన్పిఏలు అయినవన్నీ ఇప్పుడు సెల్ఫ్ సస్టైనబిలిటీకి వచ్చాయి. అది ఎంత టర్న్ ఓవర్ మీకు 1,60,000 కోట్లు ఈ 4.5 ఏళ్లలో వాళ్ళకు బ్యాంకు ఎక్స్పోజర్ వచ్చింది. అంతకుముందు ఉండింది 50,000 కోట్లు ఎంతో. వీళ్ళంతా దీన్ని తీసుకెళ్ళి ఇంకో దాంట్లో ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్రొడక్టివ్ దానికి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఉద్యోగాలు గవర్నమెంట్లోనే మనం 2,60,000 పైన మనం ఇచ్చాం. ఇండస్ట్రీస్ 1,000 కోట్ల పై, ఐ కెన్ నేమ్ ఇట్, ఒక 20,000 కోట్ల పైన 30,000 కోట్లు వచ్చాయి. ఇవి ఎందుకు కనిపించలేదంటే విండోలో మొత్తం మీకు వెల్ఫేర్ కానీ, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మెడికల్ కాలేజెస్, స్కూల్స్, వీటికి ఇవి డీబీటీ ద్వారా 2,70,000 కోట్లు నేరుగా వెళ్ళడము, ఇవి ప్రామినెంట్గా కనపస్తున్నాయి. విండో ఉండేది ఒకటే ఉంది. ఈ విండోలో ఏది కనపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ అంటే టక్కున వెల్ఫేర్ కనపడుతుంది. విచ్ ఈజ్ నాట్ రాంగ్, విచ్ ఈజ్ ఎనీ డెవలప్డ్ కంట్రీస్లో కూడా సోషల్ సెక్యూరిటీ అనేది అత్యవసరం. అవును, దాని ద్వారా ఈయన సక్సెస్ ఏదైనా ఉందంటే దాని నుంచి నెక్స్ట్ డెవలప్మెంట్ కూడా వెళ్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వెల్ఫేర్ అలోన్, ఇట్ ఈస్ లీడింగ్ టు సమ్ అదర్ దిస్ వన్
వేరే ఎంటైర్ సొసైటీ పైకి ఇస్తుంది. కాబట్టి ఇట్స్ డెవలప్మెంట్ యాజ్ వెల్. Okay. అండ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, మిగిలిన కూడా వస్తున్నాయి. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు అంటున్నట్టుగా వెల్ఫేర్ ఎక్కువగా హైలైట్ అవుతుంది. మీరు చెప్పారు పోర్టుల నిర్మాణం కానీ, తర్వాత మెడికల్ కళాశాలలు, తర్వాత మిగతా కొన్ని భవనాల నిర్మాణాలు, స్కూల్స్, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కిందకి ఎందుకు రావన్నది ఒక సీనియర్ జర్నలిస్ట్ మీరు సంధించింది ఒక కీలకమైన అంశమే, మీరు గతంలో జర్నలిస్ట్ కూడా కాబట్టి. కానీ అందుకు ఆ అంశాన్ని బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేకపోతుంది. ఈ చేసిన అభివృద్ధిని ఎందుకు అనుకున్నంత రీతిలో ప్రచారం చేసుకోలేకపోతుంది? ఎందుకంటే అటుపక్క ఉన్న మీడియా ఏదైతే ఉందో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నవన్నీ డే 1 నుంచి ఇంత ప్రామినెంట్గా కనపడుతున్న వాటిలో 99% ఇంప్లిమెంట్ చేస్తే ఆ 1% గురించి క్వశ్చన్ చేయడము, లేక మేము అమలు చేస్తున్న డీసెంట్రలైజ్డ్ పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ దీనికి సంబంధించి కిందికి వస్తే వాటిలో ఎక్కడో చిన్న చిన్న ఐసోలేటెడ్ ఇవి తీసుకురావడము, ఇవి తీసుకొచ్చి ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తూ వస్తున్నారు. యాజ్ ఇఫ్ వెల్ఫేర్ సంబంధించి దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గోయింగ్ టు కాస్ట్ హ్యూజ్ దిస్ వన్ ఇబ్బంది దీనికని ఇంకో శ్రీలంక అవుతుంది, ఇట్లా కూడా ప్రచారాలు చేశారు. ప్రజలకు వాళ్ళకి అర్థమవుతుంది స్టేట్లో ఉన్న పాపులేషన్, ఎంటైర్ పాపులేషన్ అట్లీస్ట్ 87% ఆఫ్ పీపుల్ దే ఆర్ రిసీవింగ్ హ్యూజ్ దీన్ని వస్తుంది. దాన్ని ఇంటర్న్ వాళ్ళు నిలబడడానికి, వాళ్ళ పిల్లలు బాగుపడడానికి అన్నిటికీ చూసుకోగలుగుతున్నారు, కేర్ తీసుకోగలుగుతున్న నేపథ్యంలో వీళ్ళది అర్బన్ ఏరియాస్లో ఉన్న కొద్దిమంది ఇన్ఫ్లుయెన్స్ చేయించవచ్చు ఓకల్ సెక్షన్స్ను, వాళ్ళను అవి రిపీట్ అయ్యి చేస్తున్నాయి. వాళ్ళు ఇది కాన్షియస్గా చేస్తున్నారు. దే నో వెరీ వెల్ దే కెనాట్ బీట్ జగన్మోహన్ రెడ్డి. ఈ దీంట్లో అయితే ఏం చేయలేరు, ఎందుకంటే ఈయనది గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అందువల్ల ఈ నెరేటివ్ ఒకటి బిల్డ్ చేశారు, ఒక ఫాల్స్ ఇమేజ్ బిల్డ్ చేస్తూ వచ్చారు. మీరు ఈరోజు గమనించండి, చంద్రబాబు గారు మాట్లాడినా, ఆయనతో పాటు ఉన్నవాళ్ళు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారు అయినా కానీ వరుస పెట్టి టకటకటకటక కొన్ని వాళ్ళు ఏదైతే ఈయన గురించి మాట్లాడారో ఆ పేపర్లో ఏమొచ్చిందో వాటినే రిపీట్ చేస్తారు. చేసి 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 గోబెల్స్ దీనిలాగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. లక్కీలీ ఏంటంటే వీళ్ళు ఎంత చేసినా వీళ్ళు క్రియేట్ చేసిన ఇమేజరీ లేదా వీళ్ళు తీసుకున్న ఆర్గ్యుమెంటు అవుట్ సైడ్ ది స్టేట్ అక్కడెక్కడైనా పని చేయొచ్చేమో, వాళ్ళకి అవునేమో అనుకోవచ్చేమో. ఓకే, ఇక్కడ నేను ఇంతకుముందు అన్నట్టు 87-90% ఆఫ్ పీపుల్ దే ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్, వాళ్ళకు తెలుసు. అందువల్ల ఈ సైలెంట్ ఓట్ కానీ లేక ఏదైతే బలంగా మనకు ఈరోజు మీరు చూస్తున్న విచ్ ఈజ్ గెటింగ్ రిఫ్లెక్టెడ్ ఇన్ బై ఎలక్షన్స్ కానీ, లేదా అంతకుముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, లేదా ఈ మధ్య మేము జరుపుతున్న సిద్ధం సభలు కానీ, తర్వాత అవి కానీ వెల్లువలాగా వస్తున్న జనము ఆ రెస్పాన్స్ దాంట్లో కనిపిస్తుంది. దట్ ఈస్ ద రియల్ వాయిస్ ఆఫ్ పీపుల్. వీళ్ళు ఇస్తున్న రాంగ్ ఇమేజరీ వల్ల వచ్చిన ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో విచ్ ఈజ్ నాట్ అని పూర్తిగా ఫాల్స్. అది లేదనే విషయం ఇక్కడ మాకున్న పాపులారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పాపులారిటీలోనే తెలుస్తుంది. ఇచ్చేసి అంటే బటన్ నొక్కుడు డబ్బులు ఇవ్వడు ఏపీలో ఇదే పని వర్గం ఆరోపణ. ఆ బటన్ నొక్కుడు డబ్బులు ఇవ్వడు అనేది మీరెందుకు చేయలేకపోయినారు? చేస్తామంటున్నారు. ఇప్పుడు మళ్ళీ భయం మొదలైంది వాళ్ళకు. ఇప్పుడు అందుకే మీరు చూస్తే మేము చేస్తున్న వెల్ఫేర్ వీటికి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వాటికి, రాష్ట్రం శ్రీలంక అవుతున్న వాటికి, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినవన్నీ కలిపితే, ఆయన ఇవన్నీ తీసేసినా అవి చేయాలి, చేసినా కూడా ఎక్కువ అవుతుంది. అవి కలిపితే 2 లక్షల కోట్లు, 1,60,000 కోట్లు, 2 లక్షల కోట్లు అవసరం కావచ్చు. మరి చేస్తాడా? మరి అప్పుడు సోమాలియా కాదా? ఈ క్వశ్చన్ వస్తుంది, ఎవరైనా అడిగేదే కదా. నువ్వు ఇన్నాళ్ళు దీన్ని తప్పు పడుతున్నావు, నువ్వు వాలంటీర్ల వ్యవస్థను తప్పు పడుతున్నావు, మళ్ళీ ఇప్పుడు అదే వాలంటీర్లకు 10,000 ఇస్తానంటున్నావు. అంటే ఇవన్నీ ఏంటి కాంట్రడిక్షన్స్ ఎందుకు వస్తున్నాయంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిది కింది వరకు పాపులారిటీ వెళ్ళిపోయింది. వాళ్ళు రెడీగా వెయిట్ చేస్తున్నారు, ఓట్లు ఇటు పడతాయి కాబట్టి ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఈయన తప్పని లేడు, 14-19 మధ్య ఏం చేశాడో చెప్పడానికి లేదు. అందువల్ల రెండు ఒకసారి పక్క ఈయన పనికిరాడు అంటున్నాడు, ఇంకో పక్క దీనికి మించి నేను చేస్తానంటున్నాడు. సో మా సక్సెస్ పూర్తిగా జనంలో ఉన్నందువల్ల, జనానికి పూర్తిగా హెల్ప్ చేసినందువల్ల, వాళ్ళు వాటి ద్వారా ఈ చర్యల ద్వారా బెనిఫిట్ అయినందువల్ల మా సక్సెస్ దాంట్లో డిపెండ్ అయింది. ఆయన చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తున్నాడో దాంట్లో పాతది, ఆయన ఏది చెప్పినా కూడా 14-19 మధ్య వస్తుంది, విచ్ టోటలీ హీ ఫెయిల్ చెప్పడానికి. అంటే ఏపీ అంటే అరాచకం, ఏపీ అంటే అభివృద్ధి లేమి, ఏపీ అంటే అప్పులు, ఏపీ అంటే స్వేచ్ఛ లేదు, ఇది ప్రధానంగా ప్రతిపక్షాల స్లోగన్. అవును, అది చెప్తున్నా కదా. ఈ ఒక ఇమేజరీ క్రియేట్ చేస్తూ పోయారు, దానికి రియాలిటీకి సంబంధం లేదు. దానికి రియాలిటీకి సంబంధం ఉంటే
ఈరోజు ఇప్పుడు వాట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ నవ్ అనేది జరిగేది కాదు. మీరు 19 ముందు చూస్తే అప్పుడున్న జనంలో యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎక్కడ చూసినా కనపడేది. ఈసారి ప్రో ఇన్కంబెన్సీ అనేది ఫస్ట్ టైం చాలా రేర్గా కనపడేది. అది ఈసారి కనపడుతుంది. అది ఇంకా వాళ్ళు ఎన్ని మాట్లాడినా అపోజిషన్లో ఉన్నాం కాబట్టి మాట్లాడడం. అసలు నేను కూడా ఇంకోటి అడుగుతాను, అభివృద్ధి లేదు ఇవన్నీ ఎందుకు? నువ్వు కొన్ని ప్రామిసులు తీసుకొచ్చావు చంద్రబాబు నాయుడు, మిగిలినవన్నీ వదిలేసి ఆ ప్రామిసులు చెప్పుకుంటూ ఇల్లు తిరగమనండి. అసలు ఎందుకు డోర్ టు డోర్ పోలేకపోతున్నారు? మామూలుగా రూలింగ్ పార్టీ లీడర్లు పోవాలంటే జడుచుకుంటారు, ఎందుకంటే ఏదో ఒక క్వశ్చన్లు వస్తాయని. కానీ ఫస్ట్ టైం ప్రౌడ్లీ వీ కెన్ సే ఆల్మోస్ట్ చాలా చోట్ల 2 సార్లు కూడా పూర్తి చేశారు మా ఎమ్మెల్యేలు, మా ఇన్ఛార్జీలు. ఏది డోర్ టు డోర్ క్యాంపెయిన్. అపోజిషన్ హాయిగా పోగలగాల, ఎందుకు పోలేకపోతున్నారు టీడీపీ వాళ్ళు? ఎందుకు పోలేకపోతున్నట్టు పోతే ఈ క్వశ్చన్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి మీకు అన్యాయం చేశాడంటే నీ మొహం ఇంతగా మాకు బాగా చేశాడబ్బా అని చిట్టా చదువుతారు. నువ్వేం చేసావు, నేను ఇన్ని చేస్తానని ఈయన అంటాడు. నా ఏదో 6 ఏదో అన్నాడు, 6 సమ్ పాయింట్స్ ఏదో తీసుకొచ్చాడు, సూపర్ 6 అని ఏదో తీసుకొచ్చాడు. సూపర్ 6 సూపర్ డూపర్ 7 ఏదో పెట్టినట్టున్నారు. అది చెప్పబోగానే అడుగుతారు, మరి 14లో నువ్వు ఎందుకు రుణమాఫీ చేయలే? నువ్వు 2000 నిరుద్యోగ భృతి అనేవి ఏమైంది? గ్యాస్ సిలిండర్కి 100 సబ్సిడీ అనేవి ఏమైంది? చిట్టా వాళ్ళు విప్పినారు అనుకోండి. అసలు ఏం సమాధానం లేదు. అందుకే ఎవరు పోలేకపోతున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాళ్ళకు పైకి మాట్లాడుతున్నారు, ఆ పేపర్లో ఆ మీడియా ఉంది, సోషల్ మీడియా ఎలాగ ఉంది కాబట్టి వాళ్ళు అనుకున్నవి ప్రచారం లేక వస్తాయని తప్ప రియల్గా అయితే వాళ్ళు గ్రౌండ్ మీద లేరు, నిలబడలేరు కూడా. అది పరిస్థితి. రైట్. రామకృష్ణారెడ్డి గారు మరో కీలకమైన రాజధానికి సంబంధించి, అంటే ఏపీకి రాజధాని ఏంటి అంటే చెప్పలేని పరిస్థితిని వైసీపీ కల్పించింది. ఇది ప్రతిపక్షాలు చేస్తున్న మరో ఆరోపణ. ఏపీకి రాజధాని లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు. యాక్చువల్ మొన్నటి వరకు హైదరాబాద్ ఉండింది. అది అక్కడ ఉండి చూసుకుంటూ ఇక్కడ వచ్చి పక్కాగా కట్టుకోండొచ్చు. ఫస్ట్ పాయింట్ ఈ మిస్డ్ ఇట్. ఎందుకంటే కారణాలు అందుకు తెలుసు. ఆ ఓటుకు నోటు కేసులో అక్కడ కేసీఆర్ వెంట పడితే ఎగిరి ఇక్కడ వచ్చి వెనపడినాడు, రాత్రి వచ్చాడు. సెకండ్ థింగ్, అప్పటికే ఆయనకు ఆర్గానిక్గా డెవలప్ కావడానికి అవసరమైన రాజధాని కట్టుకునేంత టైం ఉండింది. దట్ ఆల్సో హీ మిస్డ్. ఎక్కడో 30-40 వేల ఎకరాలు వీటికి అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. రాజధానికి కావాల్సింది నిజంగా తనకు కావాలంటే 1000 ఎకరాలు 2,000 ఎకరాల్లో కట్టి ఉండొచ్చు ఒక పద్ధతి. లేదు 30-40 వేల ఎకరాలకు పోవాలంటే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉన్న చోట, విచ్ వీ ట్రైడ్. మేము కనుక 14లో వస్తే అనుకుంది దొనకొండ ఏరియాలో అనుకున్నాం 50,000 ఎకరాల దాకా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అంటే వేర్ ఆల్ సెక్షన్స్ కెన్ గెట్ అకామిడేటెడ్. పూరర్ సెక్షన్స్కి ఫ్రీగా ఇవ్వచ్చు, పేదలకు ఉచితంగా ఇవ్వచ్చు, కొనగలిగిన వాళ్ళు ఒక లైట్ ఛార్జ్ చేసి తీసుకురావచ్చు, స్టేట్ కూడా రెవెన్యూ అట్లయినా పోయి ఉండాలి. ఈయన అది ఇది కాకుండా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిలాగా, ఒక స్పెక్యులేషన్ చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారిలాగా ఎక్కడో పచ్చని పంటలు పండే పొలాల్లోకి వెళ్ళి అటు ఇటు దానికి తలా తోక లేదు, రోడ్లు కనెక్టివిటీ లేదు, అక్కడ పోయి జెండా పాతాడు. తేలలేదు. తేలకుండా పోయి సాగర్కి వచ్చేసరికి ఎక్కడ దారి తిని లేకుండా పోవడమే, కరకట్ట మీద పోవాలంటే సింగిల్ వెహికల్ కష్టమే. దాని నుంచి ఎక్కడో ఓ బిల్డింగ్ కట్టి తను రాజధాని అని పేరు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇది ఇంప్లిమెంటేషన్ అసాధ్యము. నీ లెక్క ప్రకారమే ఎకరాకు 2 లక్షలు అంటే 1,00,000 కోట్లు కావాలి 50,000 ఎకరాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, విచ్ ఎనీబడీ కెన్ డూ. యూ ఆల్సో ఈవెన్ డిడెంట్ ట్రై టు డూ ఇట్. నా అంతా చేస్తే నువ్వు 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టావు దాని మీద. ఇది సెంట్రల్ అన్నీ తీసుకుని. కాబట్టి ఎలాగో ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి. ఈ టైంలో స్టేట్కి ఒకటి కావాల్సి బలమైన పుష్ ఇచ్చే ఒక గ్రోత్ డ్రైవర్ కావాలి, విచ్ వైజాగ్ కెన్ ఈజీలీ డూ ఇట్. సో వైజాగ్ ఎగ్జిక్యూటివ్ పెట్టుకుందాం, శాసన రాజధాని ఇక్కడ పెట్టుకుందాం, రాయలసీమ యాస్పిరేషన్స్ ఉన్నాయి కాబట్టి హైకోర్టు అక్కడ పెడదాం అనేది ఆయన తీసుకొచ్చారు. లిటిగేషన్ లేకపోతే ఈ వేళకి ఎగ్జిక్యూట్ అయ్యేది. రూల్ ఇప్పుడు వైజాగ్ నుంచి జరుగుతుండేది, అసెంబ్లీ ఇక్కడ ఉండేది, హైకోర్టు సుప్రీంకోర్టు వాళ్ళ కన్కరెన్స్ తీసుకుని అక్కడికి వచ్చేది. సో దీంట్లో కల్పరేట్ ఎవరు అని ఉన్నారంటే చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంజస్టిస్ని అండూ చేసి రియల్ క్యాపిటల్ దీన్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. క్యాపిటల్ ఏదంటే సీట్ ఆఫ్ పవర్ ఎక్కడ ఉంటే అక్కడ, అంటే వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయ్యేది, ఇక్కడే లెజిస్లేచర్ క్యాపిటల్ అండ్ హైకోర్టు అక్కడ, జ్యుడిషియల్ క్యాపిటల్ అక్కడ వచ్చేది. ఇప్పటికీ వీ స్టాండ్ బై ఇట్ అండ్ పీపుల్ ఆర్ ఆల్సో కన్విన్స్డ్ అబౌట్ ఇట్. అండ్ మీరు రేపు వచ్చే రిజల్ట్స్లో కూడా మీరు అది చూస్తారు. అంటే పీపుల్ రెఫరెండం అనుకుంటే దీంట్లో మేము అనుకోను, ఎందుకు అనుకుంటే సెటిల్డ్ మ్యాటర్ మాకు సంబంధించినంత వరకు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా అనుకుంటే రేపు రిజల్ట్స్లో కూడా తెలుస్తుంది. రైట్. అంటే రేపు
ప్రజలు ఇచ్చే తీర్పు రాజధాని విషయంలో మీరు తీసుకున్న నిర్ణయానికి ఒక ఇదిగా ఫిక్స్ అవుతారా మీరు? నేను అనుకోము, ఎందుకంటే మా వరకు మేము ఇది సెటిల్డ్ మ్యాటర్ అయిపోయింది. ఓకే. వాళ్ళు ఒకవేళ అనుకుంటే ఓకే, దాంట్లో చూసుకోవచ్చు అని అంటున్నారు. అదే సార్. రైట్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరో కీలకమైనది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి విభజన హామీలు. ఈ విభజిత రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఈ విభజన హామీలు పెట్టడం ఇలాంటి అంశాలన్నీ తెర ముందుకు వచ్చాయి. అయితే అంతకు ముందున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు. అంటే విభజన హామీల విషయంలో అనుకున్నంత స్థాయిలో కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోయారు అన్న ఒక ఆరోపణకు సమాధానం ఏంటి? మనం ఉండేది డెమోక్రటిక్ సెటప్లో ఉన్నాం. పైకి ఎన్ని మాట్లాడినా ఎంత పోరాటం అనేది పోరాటం పద్ధతులు ఏముంటాయి, దానికి మించి అయితే పోలేము. ఎస్ సార్. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎందుకు క్వశ్చన్ చేశానంటే ఈ వాజ్ పార్ట్నర్ క్యాబినెట్లో, ఆ క్యాబినెట్లో వీళ్ళు ఉన్నారు, ఇక్కడ ఎన్డీఏలో ఇక్కడ వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. సో మీరంతా ఒక క్యాబినెట్. నువ్వు ఏం చేయగలిగేవాడివి? డే 1 ఫస్ట్ డేనే దీనికి సంబంధించినంత వరకు నాకు ఫస్ట్ ఇది కావాలి, అయితేనే నేను క్యాబినెట్లోకి చేరుతాను అని చెప్పిండొచ్చు. లేదు నువ్వు రా చూద్దామంటే ఒక 5-6 నెలల తర్వాత అయినా చేసిండాలి. చేసి అది కాకపోతే ఆ రోజు బయటకు వచ్చిండాలి. అది కానీ పోలవరం లాంటిది కానీ అది తీసుకోవాల్సింది సెంట్రల్ రెస్పాన్సిబిలిటీ. ఈ స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ నువ్వు అది చేయకుండా హామీలలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు నుండి ఫస్ట్ ఏది స్పెషల్ ప్యాకేజీ చాలని చెప్పి తనే దానికి సన్మానాలు కూడా చేసి సెలబ్రేషన్స్ చేసి ఇదే ప్రపంచంలో అన్నిటికంటే ఇది స్పెషల్ స్టేటస్ అనేది అన్నిటికీ ఏమన్నా విరుగుడా, అది దానిలాగా ఈస్టర్న్ కంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఏమన్నా జరిగి ఇట్లాంటి క్వశ్చన్లు అన్నీ వేశాడు. నా పాయింట్ ఒక్కటే ఏంటంటే తనను మేము క్వశ్చన్ చేస్తున్నది, ఈయన పోయి ఎందుకు యుద్ధం చేయాలని మేము అడగలే. ఆ రోజు పోరాటం అంటే ఏదో పూర్వం మొఘల్ చక్రవర్తి మీద దాడి చేసినట్టు చేయమల్లా, అది కుదరదు కూడా. వీఆర్ ఇన్ డెమోక్రసీ. ప్రెజర్ నువ్వు పెట్టగలిగిన స్థితిలో ఉండి వాళ్ళ టీంలో పార్ట్ అయ్యి ఎందుకు చేయలేదు అని అడిగాం. యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్, మాకు సంబంధించినంత వరకు సెంట్రల్లో డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా సాధించుకుంటాము. అంతవరకు మేము అలైవ్గా ఉంచుతామంటాం. వీ కెప్ కంటిన్యూస్ అలైవ్గా ఉంచాం. మొన్న ప్రధాని గారు వచ్చినప్పుడు కూడా సీఎం గారు మళ్ళీ రైజ్ చేశారు. వీ విల్ కంటిన్యూ టు డూ ది సేమ్ థింగ్, ఫ్యూచర్లో చేస్తాం. అన్ని శక్తులు కూడగట్టుకొని ఎప్పుడైతే తెచ్చుకుంటామో సాధ్యమే చేస్తామనేది మా నమ్మకం. అంతకుమించి ఎవరైనా చేయగలరు అంటే అది ఎట్లనో వాళ్ళు చెప్పాలి. పోరాటం అంటే ఎట్లా చేస్తారా, వాళ్ళు తీసుకొని పోతారా, ఇంకోటి పోతారా, ఏపీ నుంచి జనాన్ని తీసుకొని పోతారా, లేక డిక్లేర్ చేస్తారా, వీళ్ళు చేసి చేస్తారా? కాదు కదా, అదేం చేయలేం కదా. పార్లమెంట్లో అవకాశం ఉన్నప్పుడు చర్చలు చేయాలి, లేదు అక్కడికి పోయి రిప్రజెంటేషన్లు ఇవ్వాలి. సెంటర్ డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక కండిషన్ కింద పెడతాం. సెంటర్లో ఎవరు వచ్చినా సరే మాకు ఇది చేయాలి. కానీ ఎన్డీఏ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి మీరు మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో సయోధ్యగా ఉన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి వాతావరణం కూడా ఉంది. ఒక క్లారిటీ మా లీడర్కి ఒక క్లారిటీ ఉంది, అదే మా పార్టీకి ఉంది. అది వచ్చి స్టేట్కు ఉన్న మన ఫెడరల్ స్ట్రక్చర్లో స్టేట్స్కు ఉన్న పవర్ ఇవే ఉన్నాయో వాటికి మనం కన్ఫైన్ అవుదాం. స్టేట్ ఇంట్రెస్ట్ అనేది మనకు ప్రైమ్ క్రైటీరియా. దాని మీద చేసుకుని వీలైనంత వరకు గుడ్ రిలేషన్ సెంటర్లో ఎవరున్నా మెయింటైన్ చేసి స్టేట్ ప్రయోజనాలు కాపాడుకుందాం. అట్లా కాకుండా గొడవ పెట్టుకొని మన రాజకీయ ప్రయోజనాల కోసం మన వాటి కోసం అండ్ వీ షుడ్ నాట్ దీన్ని స్టేట్ ఇంట్రెస్ట్ దెబ్బతీయకూడదు అనేది ఒకటి ఫస్ట్. ఓకే. అందుకే మీరు కాంగ్రెస్ అంతకుముందు ఇది చేసినప్పుడు అప్పుడు మేము అపోజిషన్లో ఉన్నా, అప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్ అప్పుడు దాన్ని సపోర్ట్ చేసాము కాంగ్రెస్. తర్వాత అయినా వీళ్ళకి కంటిన్యూ చేసాం. యాజ్ ఫార్ యాజ్ పార్లమెంట్లో బిల్లులకు సంబంధించినంత వరకు మీరు గమనిస్తే మధ్యలో కొన్నిటిని ఎక్కడైతే ఇప్పుడు ఈవెన్ ఇంక్లూడింగ్ ఈ మధ్య కాంట్రవర్సీ అయిన సిఏఏ దీనికి సంబంధించి దానికి సంబంధించి కూడా రైడర్ పెట్టి పెట్టాము, కండిషన్ లాగా పెట్టాము. ఇట్లా చేస్తే బాగుంటుంది అన్నాము. ఎందుకు సజెస్ట్ చేశాము? ముస్లిమ్స్ కూడా వాళ్ళని ఒక్కరిని ఐసోలేట్ చేయకూడదు. ఎక్కడ రిలీజియస్ పర్సెక్యూషన్కి గురై ఎవరు వచ్చినా పెట్టడంలో వాళ్ళ పేర్లు కూడా చేర్చండి. సో దట్ దే విల్ ఫీల్ సెక్యూర్డ్. ఇక కన్సిడరబుల్ నంబర్స్ ఇక్కడ ఉన్నారనేది అది పెట్టాం, రైడర్ పెట్టాం. యాజ్ ఇట్ ఈజ్ వీ డోంట్ యాక్సెప్ట్ అన్నాం. బట్ ఎక్కడ మాది క్రిటికల్ అవుతుందో అక్కడ మేము స్టాండ్ అవుతున్నాం. ఎక్కడైతే ఇర్రెలవెంట్ అవుతుందో నేషనల్ సెక్యూరిటీ రిలేటెడ్ అలాంటి వాటికి మన సబ్జెక్టు కాదు. అలాంటి లెట్ ది దే ఆర్ కాంపిటెంట్ ఎనఫ్ అని మేము అనుకుంటాం. అండ్ పబ్లిక్ కూడా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఐ మీన్ వాళ్ళు చేయగలనే ఫెయిత్ ఉండి ఎలక్ట్ చేసుకున్నారు కాబట్టి దాని మీద అబ్జెక్ట్ చేయం. అంటే జిద్దుకు పోయి రోజు గొడవ పెట్టుకోవడం అనేది మా లక్షణం కాదు. స్టేట్ ఇంట్రెస్ట్కి సంబంధించినంత వరకు మాది ప్రైమ్ ప్రియారిటీ అవుతుంది. దాని ప్రకారం అయిపోతాం. మొత్తంగా ఎవరిని సపోర్ట్ చేసేది ఉండదు. అదే ఒక పొలిటికల్ పార్టీ, మాదే ఒక పొలిటికల్ పార్టీ. ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఏమి ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటాయి తప్ప అంతకుమించి ఎలాంటి ఇది ఒక్క స్టెప్ కూడా ఉండదు. ఆ క్లారిటీ మాకుంది అనే విషయం ప్రజలు కూడా నమ్ముతున్నారు, అందుకే ఆదరిస్తున్నారు. రైట్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంటే పోలవరం ఏపీకి జీవనాడి, ఇట్స్ లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని,
అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మధ్య జరిగిన మాటల యుద్ధం, వాళ్ళు గడువులు పెట్టడం, మళ్ళీ మీరు అధికారంలో వచ్చిన తర్వాత 1-2 గడువులు పెట్టడం, ఇదంతా జరిగిపోయింది. అంటే ఈ 5 ఏళ్లలో మళ్ళీ పోలవరం కంప్లీట్ చేయలేకపోయిన బాధ ఏమైనా ఉందా? ఈ అంశం కూడా ఇప్పుడు ఒక ప్రచార అంశంగా మారిపోయింది. పోలవరం సంబంధించినంత వరకు మీరే గమనించారు, మధ్యలో 2 ఇయర్స్ ఆల్మోస్ట్ కోవిడ్ ఇది ఉంది. అయినప్పటికీ వర్క్ అయితే నడిపాము అక్కడ. తర్వాత ఆ రోజు జరిగిన దానికి తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక తప్పుడు దీనివల్ల తన ఇదిలో 17 వరకు ఆయన పట్టించుకోలేదు, కాంట్రాక్ట్ తనకు వచ్చేంత వరకు. యాక్చువల్ అయితే మొత్తం R&Rతో సహా సెంటర్ చేయాల్సిన దాన్ని ఆ ఇన్ఫ్లుయెన్స్ ప్రెజరైజ్ చేసి వాళ్ళతో త్వరగా టేకప్ చేసేట్టు చూడాల్సింది పోనిచ్చి తనకు ఉపయోగం అని చెప్పి కాంట్రాక్ట్ మొత్తం తను తీసుకునేట్టు, డబ్బులు మాత్రం వాళ్ళు ఇచ్చేటట్టు అనేంత వరకు ఆగి ఆ తర్వాత మొదలుపెట్టాడు. ఒకటి అన్నిటికంటే ఘోరమైన తప్పిదం ఏంటంటే హిస్టరీ ఎప్పుడు దాన్ని మర్చిపోదు, క్షమించదు కూడా. మన కాపర్ డ్యామ్కి సంబంధించినంత వరకు ఏదైతే మనం ఇటువైపు స్పిల్వే కట్టడానికి వీలుగా, బండ్ కట్టడానికి, వాటర్ డైవర్ట్ చేయడానికి వీలుగా కాపర్ డ్యామ్ నిర్మించేప్పుడు ఒక స్పిల్ ఛానల్ కట్టాలి, వాటర్ గోడ అడ్డం కట్టాక అది పక్కకు పోతే ఎట్లా పోతుంది, పోవడానికి దారి ఏర్పాటు చేయాలనేది కూడా ఇంగితం ఆలోచించాలి. అది స్పిల్వే అంతా మేము వచ్చినాక చేయాల్సి వచ్చింది. స్పిల్వే ఊరికి కొత్త కట్టి ఊరికి గేట్ ఒకటి ఎత్తినట్టు చూపించి చేశాడు. మెయిన్ బండ్ అంతా కూడా దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ తెగిపోయింది వచ్చేటప్పుడు. డయాఫ్రమ్ ఇది వాళ్ళు ఏదైతే ఉందో అది కూడా దెబ్బతినింది. ఇది అన్నిటికి కారణం కాఫర్ డ్యామ్ అనాలోచితంగా గోడ అడ్డం కట్టాడు తప్ప దానికి తగినది చేయాలి. ఫోర్స్ఫుల్గా వాటర్ వచ్చి ఇదేంది విచ్ ఎవ్రీబడి యాక్సెప్టెడ్. దాన్ని రిపేర్ చేసుకోవడానికి, దాన్ని సరి చేసుకోవడానికి మళ్ళీ దానికి సంబంధించిన నిపుణులు వాళ్ళందరూ చెప్పిన దానికి సంబంధించి టైం పడుతుంది. ఇక్కడ మా దీనికి సంబంధించినంత వరకు స్పెండింగ్లో కానీ లేదా ఎఫిషియెంట్ వర్క్ చేయించడంలో కానీ గవర్నమెంట్ అయితే ఎక్కడా ఇది కాలేదు. మధ్యలో వచ్చిన ఈ అనుకోని అవాంతరం, ఏ అవాంతరం అయితే చంద్రబాబు నాయుడు అనాలోచితమైన నిర్ణయం వల్ల ఆ రోజు జరిగిందో దాని పరిణామం, దాని రిజల్టే, దాని ఫలితమే ఇప్పుడు జరుగుతున్న డిలేకి కారణం. అండ్ మా వైపు నుంచి నిజంగా సాకు చూపాలంటే వీటికి కాదు, అన్నిటికి కూడా కోవిడ్ 2 ఇయర్స్ చూపించి చాలా తప్పించుకోండొచ్చు. వెల్ఫేర్ మెజర్స్ కొని తప్పించవచ్చు, పోలవరం చెప్పిండొచ్చు, కానీ ఎక్కడ ఆగలే మీరు చూస్తే. సో అల్టిమేట్లీ ఏతావాత తేలేదంటే ఈయన అనాలోచిత నిర్ణయం ఒకటి, ఏదో గోడ కట్టి పట్టిసీమని 4 మోటార్లు పెట్టి నీళ్ళు ఇచ్చారని చూపించడము, పైన వీటితో చేయాలనుకున్నాడు తప్ప ఒక పూర్తి నిజంగా సిన్సియర్గా మన ఇంటి పని మనం ఎట్ట చేసుకుంటామో అంత సిన్సియర్గా స్టేట్ ఇది కూడా చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఆ రోజు చేయనందువల్ల ఈ డ్యామేజ్లు అనేవి జరిగాయి. అవి కరెక్ట్ చేసుకొని పోతున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఏమైనా టైం బాండ్ ఫిక్స్ చేస్తారు? మళ్ళీ మీరు అధికారం కావాలని ప్రజలను అడుగుతున్నారు, ఈ 5 ఏళ్ల పాలన చూడమంటున్నారు. ఈ పోలవరంకి సంబంధించి మరి ఏమైనా టైం బాండ్ ఏమైనా చెప్తారా ఇప్పుడే? ఐ థింక్ నెట్టున్నారు. ఇప్పుడు అది ఆ డయాఫ్రమ్ వాళ్ళది అది వర్క్ మొదలవుతుంది. అది మొదలయ్యాక అది వాళ్ళు ఎవరో నిపుణులు చెప్పాల్సిందే, దాని ఎంత టైం ఎక్స్పర్ట్స్ చెప్పాల్సింది, దాన్ని బట్టి అవుతుంది. ఎక్కడ స్లో డౌన్ చేయట్లా, సెంటర్ నుంచి రావాల్సింది ఉంది, పనులు జరుగుతున్నాయి. మనం ఎక్కువ పెట్టాము. R&R ఇప్పుడు పే చేయాలి, అది సెంటర్ ఇంకా రాలేదు, అది చేయాలి. అది ఫైల్ అట్లే ఉంది, 2 months బ్యాక్ అప్రూవ్ చేసి ఆడనే పెట్టారు. ఓకే, అది వచ్చిన తర్వాత మొదలవుతుంది, ఎక్కడ ఆగదు, ఎంత అర్లియస్ట్ పాసిబుల్ పూర్తి అవుతుంది చెప్పాలి. రైట్, ఇక ప్రెజెంట్ పాలిటిక్స్ వద్దాం. సజ్జల రామకృష్ణారెడ్డి, కొందరు పబ్లిక్ కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. రామకృష్ణారెడ్డి గారు, నా పేరు ఎస్కే బాబు, సీనియర్ జర్నలిస్టు, ఎక్స్ విశాలాంధ్ర. విపక్షాల ప్రచారం ఒకటి జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీ అనేది చాలా దారుణంగా ఉంది, గే బ్రాండ్స్ తీసుకొచ్చి ప్రజల ఉసురు తీస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దానికి మీరేం సమాధానం చెప్తారు? ఇంతకుముందు ఏదైతే ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఉందో అదే ఆన్సర్. ఈ బ్రాండ్స్ కానీ ఇంకోటి కానీ కొన్ని అప్రూవ్ అయినవి ముందైనాయి, లేదా డిస్టిలరీలకు అంతకుముందు ఏదైనా పర్మిషన్లు ఎక్సెస్ పెంచింది ఇచ్చింటే వాళ్ళు ఇచ్చారు. మా గవర్నమెంట్ వచ్చాక మేము చేసింది ఏంటంటే లిక్కర్ సిండికేట్ ఉంటే వాటిని లేకుండా చేసేసి గవర్నమెంట్ షాప్సే గవర్నమెంట్ వీటితోనే పెట్టడం అనేది ఒకటి జరిగింది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్. మీకు ఎక్కడైతే కరప్షన్కి అవకాశం ఉంటుందో అవి మేము చేసింది ఏదీ లేదు. అంటే మీరు డిస్టిలరీల కెపాసిటీ పెంచితే అన్నా మీకేమన్నా రావాలా, లేదా ఈ సారా సిండికేట్లు పెట్టి వాటి ద్వారా అన్నా ఏమన్నా జరగాలి. ఇందులో ఎక్కడ జరుగుతుందో ట్రాన్స్పరెంట్ సిస్టంలోనే అది అర్థం కావట్లేదు. వాళ్ళు ఫాల్స్ ఇమేజరీ ఏదైతే బిల్డ్ చేయాలని చూస్తున్నారో దాని మీదనే పోతున్నారు. దీనికి సంబంధించినంత వరకు బ్రాండ్స్ పెద్ద బ్రాండ్స్ రాలేదంటే వాళ్ళకి అంతకుముందు పేమెంట్స్ డిలే అయిన తర్వాతనో
ఆ తర్వాత ఇక్కడ నుంచి అగ్రిమెంట్లు కుదరక డిలే అయింది తప్ప కావాలని ఇదిగో ఇవి తీసుకొచ్చి ఇవి కొనమనేది ఎక్కడా లేదు. దానివల్ల ఎట్లా ఆదాయం వస్తుందో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ ఒక లిక్కర్ బాటిల్ సర్టన్ ఇది పెట్టినాక 200 రూపాయలతో 150 200 ఏదో పెట్టేస్తే ఆ 150 200 ఆ బ్రాండ్ వస్తే మాదేం పోయింది, ఇది వస్తే మాకేం పోయింది. ఏదైనా మాకైతే గవర్నమెంట్కి అయితే దాంట్లో వచ్చేది ఏమి ఉండదు. లేదా ప్రైవేట్గా దండుకోవాలని అనుకుంటే దాని ద్వారా కంటే సులభమైన పద్ధతి ఉంది కదా, అది చేయొచ్చు కదా. ఈ చిల్లర దగ్గర పోయి ఇది చేసేదాంట్లో ఎక్కడ అవసరం లేదు కదా. వాళ్ళు మేము చేసిన ప్రతి దాంట్లో ఈవెన్ వాలంటీర్లను కూడా అన్నారు కదా, వాలంటీర్ సిస్టమ్నే ఆడవాళ్ళని అమ్మాయిలను మాయం చేస్తున్నారు అన్నోళ్ళు. అలాంటివి దీంట్లో క్రియేట్ చేశారు. సులభమైన పద్ధతి చంద్రబాబు చేసిన పద్ధతి చేయాలంటే ఆయన హయాంలోనే డిస్టిలరీలకు కెపాసిటీ పెంచుతూ ఇచ్చారు, కొత్త వాటికి అలౌ చేశాడు. బ్రాండ్స్ అన్నీ అప్పుడు తీసుకొచ్చిన వాటి బెల్ట్ షాపులు అనేవి విపరీతంగా పెట్టాడు. మేం చేయగలిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదంటే మద్య నిషేధం అనేది చెప్పాము, అది చేయలేకపోయాము చెప్తున్నారు. ఎందుకంటే ప్రాక్టికల్ అది కుదరదు అనేది కొంచెం అర్థమైంది. రెండోది స్టేట్ ఏ గవర్నమెంట్ ఉన్న రెవెన్యూలో దానికి కన్సిడరబుల్ ఇది ఉంది, ఎక్సైజ్ రెవెన్యూకు ఆపడం అసాధ్యం అనేది తెలిసింది. అందులో నియంత్రణ అయిపోదామని బెల్ట్ షాపులు తీసాం. బెల్ట్ షాపులు నిల్ అయిపోయాయి. ఈ షాప్స్కు సంబంధించినంత వరకు సిండికేట్ లేకుండా గవర్నమెంట్ దీంట్లోనే పెట్టి చేశారు. సిస్టంలో సరిగ్గా చేశాక వీటికి సంబంధించి ఎక్కడన్నా చిన్న చిన్న అవకతవకలు ఎక్కడ జరిగితే లోయర్ లెవెల్లో జరుగుతాయి తప్ప ఒక ఆర్గనైజ్డ్ గవర్నమెంట్ లెవెల్లోనే ముఖ్యమంత్రి స్థాయిలోనో ఇంకొకరు దీని డీసెంట్రలైజ్డ్ దాంట్లో చేయడం అనేది అసాధ్యము, ఫూలిష్నెస్ కూడా. మీ దగ్గర ఒకరి దగ్గర నాకు కోట్ల రూపాయలు వచ్చేప్పుడు ఇది చేస్తాడు ఎవడో నా కరప్షన్ పోయాడు, 1,000 మంది దగ్గర కిందికి పంపించేసి అక్కడి నుంచి రూపాయి తీసుకుంటూ వస్తారు. ఎట్లా సాధ్యమవుతుంది? అది లాజికల్గా ఆలోచించండి. అందరూ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్. అది ఒకవేళ కరప్షన్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకో సెంట్రలైజ్డ్ అది బెటర్ కదా. మాకు డిస్టిలరీ కొంచెం కెపాసిటీ పెంచేసి మీరు తెచ్చుకోండి అని చెప్తే అది బెటర్ కదా. ఏదైతే చంద్రబాబు అలాగే బెల్ట్ షాపులు పెట్టి కింద విచ్చలవిడిగా పోయిస్తే ఇప్పుడు ఆయన ప్రామిస్ చేస్తున్నాడు కదా, మంచి మందు నాణ్యమైన సరుకు ఇచ్చేస్తాను ఎక్కడ చూసినా అని. అది చేయొచ్చు కదా, చేయలేదే. మేము గవర్నమెంట్ మేము బంధనాలు వేసుకున్నాం, ఎక్కడికక్కడ ఆబ్స్టికల్ క్రియేట్ కట్టుకొని పబ్లిక్ దీంట్లోకి తీసుకెళ్ళిన దాంట్లో ఇక్కడ మీరు విపరీతంగా కరప్షన్ ఉంది అని అనడం అంటే అది ప్రాక్టికల్లీ ఏ ఫూల్ కూడా అట్లా చేయడానికి అవకాశం లేదు. అంటే పూర్తిగా వాళ్ళు డే 1 నుంచి ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారిని స్ట్రైట్ దీంట్లో వెల్ఫేర్ దీంట్లో కానీ డెవలప్మెంట్ దాంట్లో కానీ పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఆయనకున్న దాంట్లో కానీ ఢీకొనలేక ఇవి ఫాల్స్ ఇమేజరీస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. దాని మీద నడుస్తూ వచ్చింది. మీరు ఈరోజు దాని నుంచే ఒక క్వశ్చన్ వేస్తున్నాను నాకు. రైట్, పబ్లిక్తో మరొక 5 నిమిషాలు ఇంటరాక్ట్ అవుదాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ప్రజెంట్ పాలిటిక్స్కి వద్దాము. మేము కూటమి కట్టాము, వైసీపీకి ఓటమి చూపిస్తామని నేతలు అంటున్నారు. కంపారిటివ్గా మనం గత ఎలక్షన్స్ సినారీస్ తీసుకున్న తెలుగుదేశం పార్టీకి 40% ఓటింగ్ వచ్చింది, జనసేనకి 6, అలాగే భారతీయ జనతా పార్టీ బిలో 2. ఆ విధంగా చూసుకున్నా ఇప్పుడు కొంత ఎంతో పెరిగి ఉంటుంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ పోటీని? ఏది చేసినా మేము ఎప్పుడు సర్వే చేసి ఇంతకుముందు చూసుకున్నా, గతంలో మీరు చూసిన ఎలక్షన్లో చూసినా 60-65% మా వైపు ఉంది. అప్పుడు ఎప్పుడు నేను ఓపెన్గా కూడా చెప్తున్నామని 70% పైన బెనిఫిషరీస్ 80% పైన ఉన్నప్పుడు జనరల్ పొలిటికల్ రీజన్స్లో రకరకాల వల్ల ఇట్స్ డెమోక్రసీ కాబట్టి కొంత తీసేసిన సో లాంగ్ యూ హ్యావ్ 50% అబవ్ ఉన్నంతకాలం మీరు అన్ని శక్తులు ఏకమైనా కూడా లాభం లేదు కదా. ఆ 50% అబవ్ అనేది మాకు క్లియర్గా కనపడుతుంది. లాస్ట్ టైం 50% దగ్గరకు వచ్చింది, ఈసారి 50% అబవ్ ఉంది. సో ఎప్పుడైతే అది 50% అబవ్ ఉందో వాళ్ళందరూ ఏకమైనా కూడా ఇంకా దానికంటే కింద అంటే 49% ఎక్కడో ఆగుతున్నప్పుడు మాకుండే అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటుంది. అది పోలా, ఇప్పుడు కూడా పోదు. ఇట్స్ దేర్ అడ్వాంటేజ్. అంటే గతంలో మనం చూసాం, తెలుగుదేశం పార్టీ జనసేన విడివిడిగా పోటీ చేసినప్పుడు దాదాపు ఒక 32 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ 32 స్థానాల్లో ఆ 2 పార్టీల ఓటు కలిపేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటే వాళ్ళిద్దరికీ ఓట్లు ఎక్కువ వచ్చిన పరిస్థితి. ఇలాంటి ఈక్వేషన్స్ అని ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. అది కొంచెం ఇబ్బందికర పరిణామం కాదా? అరిథమెటిక్స్ కాదు, మీకు తెలుసు. 2+2 5 6 కావచ్చు, 2+2 0 కూడా కావచ్చు. లేదు ఇప్పుడున్న ఈ మా రూల్లో వచ్చిన డ్రాస్టిక్ పాజిటివ్ తేడా దానివల్ల వాళ్ళు ఎంత కలిసినా కూడా అది పెరిగే అవకాశం లేదు. యాక్సెప్టెన్స్ కూడా ఉందని నేను అనుకోవట్లా పబ్లిక్లో వాళ్ళ పొత్తు మీద. అందువల్ల ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది పవన్ కళ్యాణ్ జనసేన కేవలం ఒక సామాజిక వర్గం ఓట్లు తీసుకొని రావాలి, వాళ్ళ అభిమానుల ఓట్లు తీసుకొని వచ్చి తనకు గంపగుత్తగా అప్పగించాలి. ఎందుకు? తాను అడిగితే తనకు యాక్సెప్టబిలిటీ లేదా ఆ సమాజ వర్గం. దానికి తగినట్టే అప్పచెప్పాడు. ఆయనకు ఒక సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు ఇచ్చారు.
అది కూడా పూర్తి ఇప్పుడు అర్థమైంది వాళ్లకు. వాళ్ళు అనుకున్నది మా నాయకుడు సీఎం అవుతాడో లేదా ఆ హోదా ఇస్తారో అనుకుంటే ఈరోజు అది కూడా మొత్తం అంతా తీసేసి అది ఒక సబ్సిడరీ 100% సబ్సిడరీ లాగా చేసి ఆయన దాంట్లో టికెట్లు కూడా తన మనుషులకి ఇచ్చుకొని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సొంత మనుషులు కానీ లేదా ఆయన ఆలోచన విధానంతో ఉంటే, ఆలోచన విధానం అంటూ ఒకటి ఉంటే, స్పష్టత ఉంటే దాంతో ఏకీభవించేళ్ళు కానీ నిజంగా జనసేన నాయకులు అనేవాళ్ళు కానీ హార్డ్లీ ఆ ఇచ్చిన 21 సీట్లలో కూడా 50% కూడా లేరు. ఇప్పుడు ఆయన అలాంటి వ్యక్తిని నమ్ముకొని ఈయన ద్వారా డైరెక్ట్ స్ట్రైట్ ఓటు పోయి చంద్రబాబుకు పడుతుంటే వాళ్ళు మాత్రం ఎట్లా వేస్తారు? ఓకే, ఆ రోజు వచ్చింది వాళ్ళ నాయకుడు అన్ని చాలా మెజారిటీ సీట్లకు పోటీ పెట్టినప్పుడు ఎక్కడైతే మావాడు సీఎం అవుతాడేమో అని అంతకుముందు చిరంజీవి కదా అన్నట్టు ప్రజారాజ్యం సాలిడ్గా వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న దగ్గర కొన్ని పడినవి. అవి తర్వాత కూడా చంద్రబాబు నాయుడు రెస్పెక్టబుల్ పొజిషన్ ఇస్తాడనుకుని ఇంకొంచెం ఆశ ఉండొచ్చు. అయితే గత 2 నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూశాక వాళ్ళు షాక్కు గురయ్యారు. ఈ సంబరానికి ఆయనకు ఓటు వేయడానికి ఈయన ఎందుకు మేము మొయ్యాలా అనే దానికి వచ్చిన తర్వాత చాలా తేడా కనపడుతుంది. సర్వేలో అది రిఫ్లెక్ట్ అవుతుంది. కాపుల్లో ఆ సామాజిక వర్గంలో కూడా బాగా ఆ పునరాలోచనలో పడినారు. ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీ బాగుంటుందో చూస్తున్నారు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు సంబంధించినంతవరకు సీట్ల పరంగా ఎక్కువ ఇచ్చాము సామాజిక వర్గానికి. అలాగే కాపు సంక్షేమానికి విపరీతంగా పనిచేసాము. అంతకుముందు పెట్టిన తప్పుడు కేసులు మేము వచ్చి తీసాము. ఇవన్నీ చూస్తారు కదా, జనం చూస్తుంటారు కదా, ఎవరు రియల్గా పనిచేస్తున్నారు. ఫాల్స్ దీంతో వీళ్ళందరూ మమ్మల్ని లాక్కుపోతున్నారు. పోయిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎట్లా తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరనే ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా డ్రాస్టిక్గా పడిపోతాయి. ఓకే, పడిపోయిందని మాకు అడిషనల్ అడ్వాంటేజే తప్ప నష్టం లేదు. అంటే తన బలం పెరిగిందని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు. గత ఎన్నికల్లో మనం చూస్తే గోదావరి జిల్లాల్లో మొత్తం కలిపితే 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 27 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఒక రకంగా ఒక మ్యాసివ్ టర్న్. ఈసారి ఆ పరిస్థితి ఉందా? ఈసారి కూడా వస్తుంది. ముఖ్యంగా నేను ఈ పెద్ద బహుశా వాళ్ళ పొత్తు సరిగా జరిగి ఓ రెస్పెక్టబుల్ పొజిషన్ ఇచ్చింటే ఓకే, ఆ లోకేష్ వాళ్ళ కొడుకుది ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక బాగా వచ్చాయి. సీఎం పదవి అనేదే లేదు చంద్రబాబుది. ఉప ముఖ్యమంత్రి కూడా మా పొలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది, మా నాయకుడు నిర్ణయిస్తాడు పవన్ కళ్యాణ్ కన్నా. లోకేష్ కామెంట్ చేశాక ఏమాత్రం కడుపుకు తినే కొంచెమన్నా చీము నెత్తురుండే వాళ్ళు దాన్ని ఎట్లా సాధిస్తారు? అందరికీ ఇరిటేషన్ వచ్చింది. ఫైనల్ బ్లో ఆయనకు వచ్చింది సీట్ల ఎక్కడి నుంచి దిగి 24 కూడా లేదు, 21 కాంప్రమైజ్ ఆఖరికి ఆ సీట్లు కూడా టీడీపీ వాళ్ళు నుంచి కండువా ఇటేసేసి ఇచ్చిన నేపథ్యంలో ఈయన ఎంత బుకాయించినా ఆయన ఏం ప్రతిఫలం ఆశించి ఏం తీసుకొని ఇచ్చేస్తున్నారో, ఏ రకంగా ఇది సమాజ శ్రేయస్కో లేదా ఆయన కలలుగానే దీనికి ఎట్లా ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ అనుకున్నారో తెలియదు. కానీ ఈ పూర్తి సరెండర్ అయిపోయి ఒక వెట్టి దీనిలాగా బానిసలాగా అయిపోయి అయితే బిహేవ్ చేస్తున్నాడు. అది దాంట్లో నుంచి ఆయన చెప్తున్న నా బలం ఇదన్నా, లేకుంటే చంద్రబాబు నాయుడు ఆయన పొగిడినా, పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు ఇంత గొప్పవాడన్నా, ఇవన్నీ వాళ్ళకు వాళ్ళు బింకంగా మాట్లాడుతున్న మాటలే తప్ప రియాలిటీ అయితే ఇంకో రకంగా ఉంది. అందరూ షిఫ్ట్ అవుతున్నారు. అన్ని కులాలకు అతీతంగా ఇదవుతున్నారు. ఇంక్లూడింగ్ కమ్మ సామాజిక వర్గంలో కూడా ఎవరైతే బెనిఫిట్స్ పొందారో వాళ్ళందరూ కూడా వాళ్ళు పునరాలోచనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కులాల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా బెనిఫిట్ ఇచ్చారు కాబట్టి ఆ పాజిటివ్ ఇది బాగా ఉపయోగపడుతుంది నాకు. కాబట్టి అది పెరిగేదే తప్ప 50% నుంచి 55 అట్లా పెరిగేదే తప్ప తగ్గడానికి స్కోప్ లేదు ఈ 10 రోజుల్లో. అంటే ఇంత పాజిటివ్ మూవ్ ఉన్నప్పుడు, ఇంత అభివృద్ధి, ఇంత వెల్ఫేర్ని ప్రజలు ఆస్వాదిస్తున్నారు, అభినందిస్తున్నారు, ఆహ్లాదంగా ఆహ్వానిస్తున్నారని పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు 80కి పైగా స్థానాలు ఈ మార్పులు చేర్పులు చేసినట్టు? జగన్మోహన్ రెడ్డి గారి చర్యల వల్ల పార్టీ అధికారంలోకి వచ్చాక గవర్నమెంట్ తీసుకున్న రకరకాల పథకాలు, సంస్కరణలు వీటన్నిటి పాజిటివ్ దాంతో బేస్ స్ట్రాంగ్గా ఉంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులుగా కిందికి వెళ్ళి ఓట్లు అడిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రకరకాల కారణాల వల్ల ఒక్కొక్కసారి అవతల ఉండే బలమైన అభ్యర్థి ఉండొచ్చు, లోకల్ కండిషన్స్ 24/7 అవైలబుల్ ఉండే లీడర్ను ముందు చూజ్ చేసుకో, లోకల్ కండిషన్స్, వాళ్ళ ఆ లీడర్ యొక్క కెపాసిటీసు, ఇవన్నీ డిపెండ్ అయ్యి రేపు దీనికి సంబంధించినంత గెలుపోవటం నిర్ణయిస్తాయి. రెండవది మెజారిటీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ పార్టీ అయినా టీం బలంగా ఉండాలంటుంది. మీద ఆటలో అయినా దీంట్లో అయినా లాస్ట్ ఎలక్షన్లు వచ్చేసరికి ఒక బలమైన టీం తీసుకురావాలి. అందులో ఎక్కడెక్కడ ఉన్నాయి కొన్ని చోట్ల షిఫ్ట్లు అటు ఇటు జరిగాయి, కొన్ని చోట్ల ఎక్కువ కాలం ఉన్నారు, మార్పు అవసరం మారుస్తారు, కొన్ని చోట్ల నిజంగా కూడా ఎంత ఇచ్చేసినా ఇది కావట్లేదు, సరే మారుద్దాం, పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ మారుతున్న చోట ఇవన్నీ చూసుకొని శాస్త్రీయంగా సర్వేల తర్వాత చేసింది. రెండవది అన్నిటికంటే నేను ఎప్పుడూ చెప్తూ వస్తుండేది,
జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మా పార్టీ ఫాలో అవుతున్నది, ఆయన దృష్టిలో అధికారం అనేది బాధ్యత తప్ప ఎమ్మెల్యే అనేది ఒక కిరీటం కాదు. మీరు చూస్తే మా పార్టీలో ఎమ్మెల్యేలకు అదొక రెస్పాన్సిబిలిటీ జనం కోసం నిలబడాలా, పని చేయాలా. మీరు చూస్తే మా ఎమ్మెల్యేలకు గత 2-2.5 ఏళ్లలో కంటిన్యూస్ దే ఆర్ అమంగ్ పబ్లిక్. జగన్మోహన్ రెడ్డి గారు తను అట్లే ఉంటాడు, వీళ్ళని అలాగే ఉంచాడు. తను వర్క్ చేస్తున్నాడు, వీళ్ళని చేయించాడు. కాబట్టి వెన్ ఇట్ ఈస్ నాట్ ఎ లగ్జరీ, అదేదో సంథింగ్ అధికారం అనేది మనం ఎంజాయ్ చేసేది కాదనే ఆలోచన ఉన్నప్పుడు పార్టీ బాధ్యత ఎంతనో ఇది అంతే. ఒకవేళ అక్కడ కాకపోతే పార్టీ బాధ్యత ఇస్తున్నాం. ఇట్ ఈజ్ అల్టిమేట్లీ పార్టీని స్ట్రాంగ్గా నిలబెట్టాలి, పార్టీ ప్రజల హృదయాల్లో ఉండాలి. మనం ఎగ్జిక్యూట్ చేసేవి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు పర్ఫెక్ట్ అమలు కావాలి. ఈ ఇంప్లిమెంటేషన్లో ఆ ప్లేయర్స్ అక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉంటారు. రెండింటి మధ్య పెద్ద తేడా లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మార్చాం. అందుకే మా దగ్గర దానివల్ల పెద్ద డిఫెక్షన్స్ కానీ లేదా విపరీతంగా అల్లకల్లోలు కానీ జరగల. నచ్చ చెప్పాము చాలామందికి. ఒకరిద్దరు సోషల్ ఇంజనీరింగ్ చేశారు కానీ ఓడిపోయే సీట్లలోనే సోషల్ ఇంజనీరింగ్ అంటూ సీట్లు ఇచ్చారన్న కొందరు ఆరోపణలకు మీ సమాధానం ఏంటి సార్? సోషల్ ఇంజనీరింగ్ భాగంగా ఓడిపోయే సీట్లలోనే అభ్యర్థులు కొంత మిగతా కులాలకి ఇచ్చారు. రిజల్ట్స్ చూస్తారుగా, 10 రోజుల్లో 15 రోజుల్లో వస్తాయి. మాకు ఓడిపోయే సీటు గెలిచే సీట్లు లేదు. కుప్పం కూడా గెలుస్తున్నాం ఈసారి. కాన్ఫిడెంట్గా ఉన్నాం. అన్ని టార్గెట్ మేము 175 అనుకున్నాక ఓడిపోయేదేముంది, గెలిచేదేముంది. సార్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్కడైతే మాకు స్ట్రాంగ్గా ఉన్న చోటే మేము అలాంటి కొంచెం మా సోషల్ ఇంజనీరింగ్ వీళ్ళని తీసుకొచ్చిన చోట పెట్టాము, గెలుస్తున్నాం కూడా. అంటే ఎన్నికలకు మరో అంశం ఇప్పుడు తెర ముందుకు వచ్చింది, చిరంజీవి ఫ్యాక్టర్. చిరంజీవికి సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం, మీరు రెస్పాండ్ అవ్వడం, ఆయన అజాత శత్రువు అని మళ్ళీ పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ జనసేన మధ్య మాటలు యుద్ధం, దీనిపై మీ రెస్పాన్స్ ఏంటి? ఇది అతి చేస్తున్నారేమో అని అనిపిస్తుంది నాకు. మళ్ళీ ఎప్పుడు చెప్తున్నాం, చిరంజీవి గారు నేను ఆ రోజు అన్నది ఏంటంటే, చిరంజీవి గారికి సంబంధించినంత వరకు ఈ మాదిరి ఆయన వెళ్ళి సపోర్ట్ చేస్తామన్నారు, దాని గురించి దానివల్ల ఇదేమన్నా ఉంటుందా అన్నప్పుడు ఆయన ఒక వ్యక్తులు ఇప్పుడు వ్యక్తిగా ఆయన వ్యక్తి ఇప్పుడు అంతే తప్ప ఈ పార్టీ లేదు ఆయన. అవును. సో ఇలాంటివి ఎక్కడిద్దరు వ్యక్తులు ప్రముఖులు ఎవరైనా చేసినా దానివల్ల ఏమి తేడా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలకు స్పష్టత వచ్చింది. ఇలాంటి వ్యక్తులు కాదు, దీనికి కాదు, మొత్తం శక్తులే ఏకమైనాయి. ఆ శక్తులు అన్నదగ్గర నేను అన్నా ఈ తోడేళ్ళు గుంట నక్కలు ఇవని ఆయన ఏమనలా. ఈయన చేయడం అనేది ఆయన ఇష్టం, ఎవరికైనా చేయొచ్చు, తప్పేముంది, చేసినండి. వీటికంటే ముఖ్యంగా ఆ శక్తులన్నీ ఏకమైనాయి. అక్కడ వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ చేరారు. ఎందుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారి సంబంధించినంత వరకు ఆయన ఒక గేమ్ ఆడే దాంట్లో వీళ్ళు పాత్రధారులు అయ్యారు. ఆయన డైరెక్షన్ ప్రకారం నడుస్తున్నారు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు. 2 నేషనల్ పార్టీస్తో కూడా పెట్టుకున్నాడు, ఓ డైరెక్ట్ ఓటి ఇండైరెక్ట్. ఇది ప్రజలకు ఆ స్క్రిప్ట్ చదువుతుంటే తెలియదా ఏం జరుగుతుంది అనేది? మరి వాళ్ళని ఏమని పోల్చాలి అంటే మరి బీజేపీతో కేంద్రంతో మీరు సన్నిహితంగా ఉన్నారు, వాళ్ళు పెట్టిన ప్రతి బిల్లులకు మద్దతు ఇచ్చారు, కానీ వాళ్ళు మీ ప్రత్యర్థి కూటమితో చేతులు కలపడాన్ని ఎలా చూస్తారు? ఎవరింటారు? బీజేపీ తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడం దాని గురించేనా? మంచిదే, మాకు ఆ క్లారిటీ వచ్చిందిగా, ఆ గందరగోళం లేకుండా. అయినా చిత్రం ఏంటంటే ఈ రోజు కూడా వాళ్ళు పొత్తు పెట్టుకొని బీజేపీతో ఏదో మేము ఇది అవుతున్నామని ఇంకొకరితో కామెంట్ చేయిస్తారు. విచిత్రమైన ఆట. ఈ స్టేట్లో ఉన్నంత అడ్డగోలు ఉండేది. వాళ్ళు పొత్తులో ఉన్నారు. ఎన్డీఏ ఈసారి వచ్చేది పైగా ఎన్డీఏ ప్రభుత్వం అంటున్నాడు. చంద్రబాబు కూడా నన్ను చూడద్దు, ఎన్డీఏని చూడండి అంటున్నాడు. అంటే మోడీ గారిని చూడండి. సో అంత ఇదిగా ఇక్కడ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం అనుకొని బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళు ఉన్నప్పుడు ఇటువైపు స్పష్టతతో ఏకంగా ఒకే మేము వచ్చినప్పుడు అసలు ఒకరితో మాతో పోటీ పడడానికి ఒకరు నా శక్తి చాలదని ఏ రోజైతే చంద్రబాబు అనుకున్నాడో ఆ రోజే హీ లాస్ట్ దిస్ వన్ కేసు. అది లేదు ఇంతమందితో పెట్టుకొని. ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్నది ఇంతమందితో ఎక్కువ మందితో పొత్తు పెట్టుకోవడం అనేది వర్చ్యూ కింద చూపడం కూడా ఆశ్చర్యంగా ఉంది. అదే డెమోక్రసీలో అవసరమైంది. ఒకరే రావడం అనేది కరెక్ట్ కాదనేది ఈ కొత్త థియరీలు తీసుకురావడం ఇవి కూడా ఆశ్చర్యంగా ఉంది. సో మళ్ళీ 3-4 కలిస్తే బలమే కదా మామూలుగా చూసి. ఎందుకు 3-4 కలుస్తున్నారు? ఓ బలవంతుడిని ఎదుర్కోలేక. ఓకే, మరి బలవంతుడని యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? డెమోక్రసీలో ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల నుంచి వస్తుంది. అబ్సల్యూట్లీ. వేరే రకంగా ఎట్లా వస్తుంది? వాళ్ళే ఫైనల్. అంతే కదా. ఇద్దరం కలిసి మేము అప్పీల్ చేసినా వాళ్ళు అప్పీల్ చేసినా ప్రజలకే అప్పీల్ చేస్తాం. మా కేసు చెప్తాం, వాళ్ళ కేసు చెప్తే వర్డిక్ట్ ఇచ్చేది వాళ్ళు ఇస్తారు. మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము ఇది చేయగలమని. లేకపోతే వీళ్ళతో పొత్తులు పెట్టుకోవడం పెద్దగా ఎవరితో కష్టం చెప్పండి? ఇప్పుడున్న పరిస్థితిలో ఇంత బలమైన పార్టీగా ఉండి బలమైన నాయకుడై ఉండి పొత్తు పెట్టుకోవడం కష్టం కాదు. ఎందుకు పెట్టుకోలేదంటే పొగరతో కాదు, ప్రజలకు మేమేం చేయగలమో చెప్పాలి, అవి చేయాలి తప్ప 10 మందితో కలిసి కూర్చొని వాళ్ళతో అప్పటికప్పుడు తాత్కాలిక పొత్తు పెట్టుకొని
దాంతో వెళ్ళేసి అధికారం తెచ్చుకొని మళ్ళీ కొట్టుకొని విడిపోవడం అనేది కరెక్ట్ కాదు. బీజేపీ మిమ్మల్ని ఏమైనా గతంలో ఏమైనా సంప్రదించిందా పొత్తు మీతో పెట్టుకుంటామన్నా ఆ టైప్లో ఏమైనా ఏపీకి సంబంధించి? నిజంగానే ఉంటుంది 14 కానీ 19లో అయితే లేదు, 19లో కూడా వచ్చింది, 14, 19లో. ఇప్పుడు వచ్చిందా ఈసారి లేదా వాళ్ళకు తెలిసినట్టు క్లారిటీ ఉంది. మాకు సంబంధించినంత వరకు ఇండిపెండెంట్గా వస్తున్నాం, అందరికీ క్లారిటీ ఉంది. చంద్రబాబు కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకపోయినా పర్లే కానీ 10 మందితో పెట్టుకోరు. భావసారూప్యత కలిగిన పార్టీలతో పెట్టుకోవచ్చు. కేరళలో ఉంది, అది లాంగ్ టర్మ్ సక్సెస్ అవుతుంది. ఈయన అసలు పెట్టిన 2 ఏళ్లకే మళ్ళీ తూచని చెప్పి బయటకు వచ్చాడు. ఇదే పవన్ కళ్యాణ్ తిట్టి పెట్టి ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళు తిట్టారు. బీజేపీని తిట్టి బయటకు వచ్చి మోడీ అసలు అతనికి ఒక ఇది లేదు, కుటుంబమే లేదని తిట్టాడు, దేశద్రోహి అన్నాడు. భార్య లేదు, నీకు కుటుంబం విలువ తెలుసా అన్నాడు. నాకు భార్య ఉంది, కొడుకు ఉన్నాడు, మనమడు ఉన్నాడు అని రికార్డు పెట్టి మాట్లాడినాడు. మళ్ళీ ఈ రోజు పోయి అలా కాళ్ళ పంచనకు పోయి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరండి వాళ్ళు. ఏ ప్రాతిపదిక మీద ఏదో విలువలు సిద్ధాంతాలు ఉంటే ఓకే, లేదా ఇది ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్. ఈరోజు కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టమనండి వాళ్ళను. బీజేపీ ఇవ్వనంటుంది ఏపీకి సంబంధించి, అదే సంబంధించి పెట్టమనండి. ఇప్పుడు నిజంగా అయిన దాంట్లో కూటమి కదా, కూటమి తరఫున కామన్ మినిమం ప్రోగ్రామ్ డిక్లేర్ చేయమనండి. ఇదిగో వీటికి కట్టుబడి ఉన్నాం, ఈ కార్యక్రమాలకు మేము కూడా పూచి మేము జరగకపోతే మేము ఆన్సర్ ఇస్తామని ముగ్గురిని చెప్పమనండి. ఎందుకు చేయలేకుండా? అంటే మీ ప్రశ్నకు ఆల్రెడీ పురంధరేశ్వరు మన సమాధానం ఇచ్చేశారు. వీళ్ళు ప్రకటించే మేనిఫెస్టోలో, కూటమి మేనిఫెస్టోలో మేము ఉండము, ఆల్రెడీ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో మా మేనిఫెస్టో అని. వాళ్ళది చంద్రబాబుది అదే ఉండాలి కదా అట్లా. అవును, మరి 4% ముస్లిం రిజర్వేషన్ మేము తీసేస్తాం మా విధానం అంటున్నారు. చంద్రబాబు వెళ్ళలేదు, నేను ఉంచుతాను అంటున్నాడు. ఎట్లా ఉంచుతావు? నువ్వే కూటమి ప్రభుత్వం అంటున్నావు, నువ్వే ఎట్లా ఉంచుతావు? ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, భ్రమలో పెడుతున్నారు. పైగా నేను ఉంటాను మీకు పూచి అంటాడు. నువ్వు ఏ రోజు ఎవరికి పూచి ఉన్నావు? నీ అధికారం కోసం ప్రపంచం అంతా నీకు పూచి ఉండాలా, బాధ్యత వహించాలా? చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టడం ఏకైక బాధ్యత ప్రజలదని ఆయన నమ్ముతాడు. ఆయనకు మాత్రం ఏ బాధ్యత లేదని. ఆయన బాధ్యత ఏదంటే అధికారంలోకి రావడం, మీరు ఇస్తే రావడం ఆయన బాధ్యత. అలాంటి వ్యక్తికి వ్యక్తిగతంగా ఆయన మీద నమ్మకం లేదు, ఆయన లీడ్ చేసే పార్టీ నమ్మకం, దాని మీద నమ్మకం లేదు ప్రజలకు. ఓకే, సో ఆ కూటమి మాత్రం ఏ విలువ ఉంటుంది? రైట్. ఇప్పుడు ఎడిటర్స్ చాయిస్, పబ్లిక్ చాయిస్ తీసుకుందాం. సజ్జల రామకృష్ణ గారు, విత్ యువర్ పర్మిషన్ అండి. సీనియర్ ఎడిటర్ తెలకపల్లి రవి గారు ఉన్నారు, ధనలక్ష్మి గారు. పబ్లిక్తో అలాగే విశ్లేషకులు, సీనియర్ ఎడిటర్స్తో మాట్లాడదాం. నమస్తే రామకృష్ణారెడ్డి గారు. నమస్తే. మీరు అసలే బిజీ షెడ్యూల్లో ఒత్తిడిగా ఉన్నారు. ఐ హావ్ ఏ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. సరే, అన్నీ రొటీన్గా ఉన్నవి నేను అడగట్లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి సకల రామకృష్ణారెడ్డి అవ్వటం అనేది ఎలా సంభవించింది? అసలు ఇటువంటి ఒక పాత్ర కానీ గతంలో ఉందా? మీరు సకల శాఖ మంత్రి అని కొందరు, మీరు సకల సమస్యాఛేదకులను కొందరు, సకల సమర్థన శాఖ నుండి ఉన్నారని మీరు ఏ కోణంలో చూస్తారు? భవిష్యత్తులో కూడా మీ పాత్ర ఎలా ఉంటుంది? రవి గారు, మీకు తెలుసు అవన్నీ ఏ ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారనేది. మంచిగా సకల నేనైతే సర్టిఫికెట్ కింద తీసుకున్నా. ఓకే, బహుశా వాళ్ళకు ఎప్పుడు ఎవరో ఒక టార్గెట్ కావాలి, ఎవరో ఒకరిని ఇచ్చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని బీలీటిల్ చేయాలి. మనం సహజంగా అంటాం కదా, మీకు ఎవరో మంచి ఇది వచ్చిందంటే తందే ఉంది అదృష్టం కలిసి, లేదంటే ఎవడో పక్క నుండి ఇచ్చిపించినట్టు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా పెట్టినప్పుడు అట్లే అన్నారు, అదండి ఆయనదే ఉంది ఇది. గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు అట్లే అన్నారు, ఇప్పుడు కూడా అట్లే. ఆయన క్రెడిట్ ఇవ్వడం ఎవరికి ఇష్టంలా. అందువల్ల ఎందుకు ఇవ్వడం ఇష్టం లేదంటే తట్టుకోలేకుండా. అందువల్ల ఆ పక్కన ఈ పక్కన ఎవరు చూస్తారు, నేను కనపడుతున్నా ఎక్కడ విజయవాడలో ఎక్కువ ఉంటాను, అదొక కారణం. సో అటాక్ అంటే మీకు కూడా కొంచెం క్రెడిట్ ఇవ్వాలని. అంటే ఇలాంటి పాత్ర ఇదివరకు రాజశేఖర రెడ్డి కేవీపీ ఉన్న దానికి దీనికి కొంచెం తేడా ఉంది. పొలిటికల్ ఏమన్నా ప్రోయాక్టివ్గా ప్రతి దాన్ని చెప్పడం. అంటే పర్సనల్ క్వశ్చన్తో నేను ప్రారంభిస్తున్నాను. మీరు ఇందాక జర్నలిజం గురించి కూడా మాట్లాడారు. మీరు చాలా ప్రశ్నలకు ఇచ్చిన సమాధానంలో వాళ్ళు ఒక నెరేటివ్ సృష్టిస్తున్నారు, వాళ్ళు ఒక ఫాల్స్ స్టోరీ పెడుతున్నారు. ఇది మీ సమాధానం. మీరు జర్నలిస్ట్గా, ఎడిటర్గా అనేక హోదాలు, ఇప్పుడు కూడా మీరు పెద్ద సోషల్ మీడియా సైన్యం నిర్వహిస్తున్నారు. ఆ అవకాశం మీకు కూడా ఉంది. మీడియాతో జరిగే యుద్ధాన్ని మీడియాకు పరిమితం చేయకుండా ఒక రాజకీయ యుద్ధంగా మార్చడం, ప్రమాణ స్వీకారం రోజు నుంచి ఇది ఎందుకంటే చర్చ అనేది రాజకీయ చర్చ కాస్త ఇదొక మీడియా వర్సెస్ అన్నట్టుగా మారడం మంచి జరిగిందంటున్నారా వైసీపీకి? భవిష్యత్తులో దీన్ని ఏమన్నా మీరు మారుస్తారా? మీరు రవి గారు, మీరు గమనిస్తే మీరు కూడా సీనియర్గా మీరు వస్తున్నారు. ఇక్కడ ఎక్కడొస్తుందంటే గతంలో మీరు పత్రికలు అనేవి కామెంట్ చేసేవి, న్యూస్ లాగా ఉంటే కామెంట్ చేసేవి. సరే, నిర్వచనాలు అవి చెప్పాల్సిన అవసరం ఎప్పుడు లేదు సార్. ఎప్పుడు లేదు. ఎప్పుడు కూడా ఇవి ఉంటూనే
మీ పాలసీ ఏది ఉంటే అది ఎవరో ఊరి సపోర్ట్ చేయడం అనేది ఉండేది. స్వాతంత్రోద్యమంలో ఏమో ఉద్యమం అనేది ప్రధానంగా ఇదైంది. ఆ తర్వాత గవర్నమెంట్లు వచ్చాక కాంగ్రెస్ తప్ప ఏం లేనప్పుడు ఆ విధానాలు ప్రమోట్ చేస్తూ ఉండేవాళ్ళు. క్రిటికల్గా కొంత ఉంటే పట్టించేవాళ్ళు. తర్వాత మారిపోతూ రీజనల్ పార్టీస్ వచ్చాక ఈరోజు ఈనాడు ఎప్పుడైతే తెలుగుదేశం ఆవిర్భావంలోనూ ఆ తర్వాత టికెట్ల అప్పుడు నేను అక్కడే ఉన్నారు కదా టికెట్ల సెలెక్షన్ అప్పుడు కానీ రామారావు గారి స్పీచెస్ ప్రిపరేషన్ వీటి కానీ మొత్తం అన్నీ కూడా అక్కడి నుంచి తయారై వెళ్తుండేవి. అవి జరిగిన తర్వాత రామారావుని దించడంలో, నాదెండ్ల భాస్కరరావు వచ్చినప్పుడు రామారావు మొత్తం దీన్ని ఇచ్చేయడంలో అన్నిట్లో కూడా దాని రోల్ ఉంటుంది. ఒక దశ వచ్చాక వీకెండ్ డిక్టేట్ అనేది మొదలైంది మీడియాలో. నెట్ జస్ట్ వాళ్ళ వెంబడి ఉండడం కాదు, మేమే డిక్టేట్ చేయొచ్చు ఈనాడుతో మొదలైంది. ఆ తర్వాత చాలామంది పత్రిక పెడితే చాలు నేను డిక్టేట్ చేయొచ్చు అనుకున్నారు. జగన్ పత్రిక పెట్టింది కూడా దాదాపు ఆ కోణంలోనే కదా, సాక్షి లేకపోతే ఎదుర్కోలేమని. లేదు, ఇది లేకపోతే కష్టమయ్యేది నిజానికి. ఎప్పుడు అనుకుంటుంటాం సాక్షి లేకపోతే. సాక్షి మేము పెడుతున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఇంకోటి ఇప్పుడున్న పత్రికలో కావాలని ముందే మేము సర్వే చేస్తే 11,50,000 మంది పైన ఆన్సర్స్ ఎస్ అవసరం ఉంది అని అన్నారు. రకరకాల రీజన్స్, కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు, ఒకటే వస్తుందని. ఇది దాటి ఇప్పుడు ఎట్లొచ్చిందో మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఇంతకుముందు పత్రికల్లో ఏదైనా వస్తే మీడియా వీళ్ళు పొలిటికల్ వాళ్ళు రియాక్ట్ అయ్యేవాళ్ళు, లేదా పొలిటికల్ రియాక్ట్ అయిన దాని మీద పత్రిక ఒపీనియన్ వచ్చేది. ఇప్పుడు అన్నీ కలిసి కోఆర్డినేటెడ్గా జరుగుతున్నాయి. ఇక్కడ వస్తుంది, వాళ్ళు మాట్లాడతారు, దాన్నే కంటిన్యూ చేస్తారు, మళ్ళీ అది తీసుకొస్తారు, తిప్పి ఇది నిజమని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కొన్ని మీడియాలు బహిష్కరిస్తున్నారు, మీరు కొన్ని బహిష్కరిస్తున్నారు. ఇట్స్ గోయింగ్ ఆన్. ఈ వాతావరణం అయితే మారాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఒకటి ఉంది కదా. ఐ ఫర్మ్లీ బిలీవ్ ఈ కల్చర్ పోవాలి. దీనికి ఆద్యులు తెలుగుదేశం పార్టీ దీని నుంచి వచ్చినారు. వాళ్ళు డెమోక్రటిక్గా ఉంటే, డెమోక్రటిక్ గేమ్ ఆడితే అప్పుడు ఇవన్నీ పక్కకు పోతాయి. ఈరోజు కూడా నేను గర్వంగా చెప్తా, మీరు సాక్షిలో చూస్తే చంద్రబాబు నాయుడు అన్న మాటలు జగన్మోహన్ రెడ్డిని ఏం తిట్టాడు కొంతన్నా పెట్టకుండా అయితే మేము ఉండదు. ఒక వన్ సైడ్ అయితే ఉండదు, అక్కడ మావి కనపడవు. పెట్టమనండి, అభ్యంతరం లేదు. ఇగో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇట్లా తిట్టాడు అని ఈ పక్కన పెట్టమనండి, వాళ్ళు పెట్టరు. అంటే మనం ఇద్దరం జర్నలిస్టులం కాబట్టి మీరు అంటున్నారు కాబట్టి ఆ విషయంలో ఆ రెండు పత్రికల్లో తేడా ఉంది. ఆ తేడా కూడా ఉంది. తిట్టడము ఇవ్వడము రెండు ఒక దాంట్లో ఉన్నాయి, ఒక దాంట్లో. సరే, మీరు ఇందాక సంక్షేమం అభివృద్ధి అనే చర్చ వచ్చినప్పుడు దేశం అంటే మనుషులు అయినట్టు మనుషుల అభివృద్ధి కూడా దేశ అభివృద్ధి, దాన్ని మనం ఒప్పుకోవచ్చు. కానీ అదే సమయంలో ఉద్యోగాల కల్పన అనండి, పెట్టుబడులు అనండి, అనేక అంశాల్లో కొంత వెనకబాటు ఉంది, లేదా దాని మీద ఫోకస్ తగ్గింది అనే ఒక పర్సెప్షన్ ప్రజల్లో ఏర్పడింది. ఇప్పుడు మీరు కొంత ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు. ఈ విషయంలో కొంత ఆత్మవిమర్శ అవసరమని వైసీపీ భావిస్తుందా? మళ్ళీ వస్తే మీరు రావడానికి గట్టిగా వస్తామని నమ్ముతున్నారు కాబట్టి, లేదా ఇదే మోడల్ ఇలాగే కంటిన్యూ చేస్తారా? ఎందుకంటే ఇది రాష్ట్రంలో క్రూషియల్ క్వశ్చన్ లాగా ఉంది కాబట్టి అడుగుతున్నాను. అంటే మీరు ఉద్యోగుల గురించి, ఉద్యోగాల కల్పన అండి, పెట్టుబడులనండి, ఆర్థిక కార్యకలాపాలనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు జరిగింది చాలు, ఇదే స్థాయిలో జరిగితే చాలు. లేదు, ఉద్యోగాల కల్పనకు సంబంధించినంత వరకు ప్రభుత్వ ఉద్యోగాలు అనుకుంటే అది కూడా గతంలో ఎప్పుడు లేనంత ఓకే పెట్టాము. దాన్ని మీ ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా గ్రామీణ నిన్ననే మళ్ళీ చంద్రబాబు అంటున్నాడు 130,000 మంది ఉన్నారని. 130,000 మంది సార్ ఒక్క మాట సార్, సారీ నేను అడ్డం. చంద్రబాబు పర్సెప్షన్ అట్లా పెడదాం సార్. ప్రతిపక్షం ఎవరున్నా కానీ ప్రతిపక్షం వాళ్ళ వాదనలు రకరకాల పద్ధతుల్లో జరుగుతాయి. పబ్లిక్ పర్సెప్షన్ గురించి నేను మాట్లాడుతున్నాను. పబ్లిక్ యాంగిల్, పబ్లిక్ను కూడా ఆన్సర్ కూడా చెప్పా. ఒక పర్సెప్షన్ ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. మీరు అన్న దాంట్లో ఫస్ట్ది వదిలేద్దామంటే మీరు అడిగారు కాబట్టి దానికి చెప్పాను. ఉద్యోగాల కల్పన అందరికంటే ఎక్కువ క్రియేట్ చేశాం. ఈరోజు ఆయన మెగా డిఎస్సి అంటున్నాడు. అందులో కూడా 14-19 మధ్య ఆయన చేసింది ఒక్కట్లేదు. అంతకుముందు గవర్నమెంట్ 8,000 పోస్టులు టీచర్లు రిక్రూట్ చేయడం తప్ప. రెండవది తన యాడ్ ఇచ్చింది, లాస్ట్లో ఇచ్చాడు నోటిఫికేషన్, విచ్ వీ ఫీల్డ్ 2020లో. ఇప్పుడు కూడా అంతే అయింది. మధ్యలో మేము 7,000 పోస్టులు 1998 డిఎస్సి 2008 అన్ని పరిష్కరించి వాటిని రిజాల్వ్ చేశాం. అంటే నా పాయింట్ ఏంటంటే, ఒకవేళ అవి కాకపోతే కొత్త వాళ్ళని తీసుకునేవాళ్ళం. ఆ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మందిని తీసుకున్నారు. ఫస్ట్ థింగ్ అది కొట్టేసేయండి. ఇంకా రెండో పార్టీ నిజంగా మంచి క్వశ్చన్ మీరు అడిగింది. మీరు ఇక్కడికే కన్ఫైన్ అవుతారా, ఇంకా ఫ్యూచర్ మీ విజన్ ఎట్లుంది అని. కన్ఫైన్ కావడం అంటే రూరల్ ఇది. ఇప్పుడు ఇండివిజువల్స్ వాళ్ళు సెల్ఫ్ సస్టైనబుల్ దీంట్లోకి పోవడము, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడం, వాటిని మేము ఎంకరేజ్ చేయడం, దానివల్ల ఎకానమీ మొత్తంగా పెరిగింది. ఒకటి పాయింట్. దీంతోపాటు వైజాగ్ కోస్టల్ బెల్ట్ ఏదైతే ఉందో మనం కోస్ట్ లైన్, దీనికి సంబంధించిన అయితే థ్రస్ట్ ఏరియా కింద అనుకుంటున్నాం. ఇది మనకున్న గుజరాత్ తర్వాత మనం పెద్ద డెవలప్ కావడానికి అవకాశం ఉన్న ఏరియా. అందుకే పోర్ట్స్ అగ్రెసివ్గా
కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. రామాయపట్నం పూర్తిగా వస్తుంది. అంతకుముందు మొత్తం వచ్చి 3 ఉంటే ఇప్పుడు 4 మళ్ళీ యాడ్ అవుతున్నాయి దానికి. ఇది దీని బేస్డ్ ఎకానమీ నెక్స్ట్ 5 ఇయర్స్లో మీకు కనిపిస్తుంది. అంటే సజ్జల్ గారు మీ సమయం కూడా సేవ్ చేయడం కోసం హైటెక్ మోడల్, వెల్ఫేర్ మోడల్ రెండింటితో ఇప్పటివరకు బేసిక్గా ఒక ఐకానిక్గా చెప్పాలంటే ఈ వెల్ఫేర్ మోడల్కు మీరు వాల్యూ అడిషన్ భవిష్యత్తులో మీ ప్రణాళికలో అటువంటిది ఏదైనా మీరు చెప్పబోతున్నారా, ఆలోచిస్తున్నారా? ఉద్యోగాల కల్పన అంటే ఆర్థిక కార్యకలాపాలు, యాక్చువల్గా ఉపాధి ఉద్యోగమైన కాకుండా మీరు ఈ విషయంలో ఒక మార్పు కొంత అవసరం, మెరుగుదల అవసరం అనే అభిప్రాయం వైసీపీకి ఉందా? ఖచ్చితంగా ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు నేను అంటున్నవి ఇప్పుడు ఒక పక్క ఏదైతే పోర్ట్స్ వస్తున్నాయో, పోర్ట్ బేస్డ్ ఎకానమీ, వైజాగ్ గ్రోత్ డ్రైవర్గా ఉంటుంది. టూరిజంకు బాగా స్కోప్ ఉంది మనకు కోస్ట్ లైన్కి సంబంధించి. ఇది కాక ఈ రూరల్ ఎకానమీ బాగా ఇంకా థ్రైవ్ కావడానికి అనుకూలంగా ఏమేమి ఉన్నాయో అవి టేకప్ చేయాలనే ఆలోచన ఉంది. ఇప్పుడు వచ్చింది పునాదులు మాత్రమే. దీని మీద సూపర్ స్ట్రక్చర్ బ్రహ్మాండంగా వస్తుంది. 29కి అది విజిబుల్గా వస్తుందని అనుకుంటున్నాం. అన్ని సెక్టర్స్లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. యూనివర్సిటీ పెడుతున్నాం. స్కిల్ హబ్స్ ఆల్రెడీ ఆపరేషన్లోకి వచ్చాయి. కాలేజెస్ కుడంట్ ఈ పీరియడ్ ఇంప్రూవ్ ది మోడల్. అంటే ఇప్పుడు విజయవాడలో మనం చర్చిస్తున్నప్పుడు అమరావతి రాజధాని తప్పకుండా వస్తుంది. సతీష్ అడిగారు, మీరు కూడా చాలా విషయాలు చెప్పారు. చంద్రబాబు చాలా మరీ అంబిషియస్ లేదా ఓవర్ అంబిషియస్ జరగలేదు. ఓకే, ప్లాన్ బి ఉందా అసలు అమరావతికి సంబంధించి? అమరావతి అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి ప్లాన్ బి అన్న ఏదో ఒకటి, అమరావతిని ఏదో ఒకటి చేయాలి కదా. మీరు కోర్టు చెప్పిన తర్వాత వైజాగ్ పాలనా రాజధానిగా వెళ్ళరు, అది కోర్టు తీర్పు మీద నిర్ణయం. పరిస్థితి ఏమంటారు? అమరావతిని కూడా ఏదో ఒకటి చేయాలి కదా. మీరు వైజాగ్ నుంచి పాలించినా ఏమిటో అమరావతిని కూడా మీరు పాలించాలి. ఇది నార్మల్. ప్లాన్ బి ఏంటి? ఇప్పుడు మీరు గమనిస్తే ఏదైనా డెవలప్మెంట్ అనేది మేము వచ్చినాకనే ఈ ఏరియాలో కూడా జరుగుతుంది. విజయవాడను పూర్తి ముంచేస్తే మేము వచ్చాక ఫ్లైఓవర్స్, మేము వచ్చాక కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తి చేసాము. ఇటువైపు ఇంకోటి కంప్లీట్ వేయడం జరిగింది. ఈ ఏదైతే కాజా వరకు అవుటర్ రింగ్ రోడ్లో కలిపే స్ట్రెచ్ అది అయిపోవచ్చింది. దట్ ఇట్ సెల్ఫ్ విల్ పేవ్ వే అక్కడ ఉన్న ఏరియాలో. అలాగే పేదలకు ఇళ్ళు అక్కడ ఇచ్చినవన్నీ రాబోతున్నాయి కోర్టులోంచి బయటకు వస్తే. అండ్ ఎడ్యుకేషన్ హబ్గా పెరగడానికి అవకాశం ఉంది. నార్మల్ కోర్స్ ఆఫ్ దీంట్లో ఇంకొంచెం ఎక్కువ, ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. భూమి తీసుకున్నారు కాబట్టి యూ హ్యావ్ ఏ కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ కదా. ఫ్యూచర్లో మారినప్పటికీ పెరగడం కూడా చంద్రబాబు జగన్ మధ్యలో ఉన్న పర్సెప్షన్ డిఫరెన్స్కు అక్కడున్న ప్రజలు కానీ రైతులు వాళ్ళు మూల్యం చెల్లించకూడదు. వాళ్ళు ఏ రకంగానూ ఇది మూల్యం కాదు. పైగా అప్పటికంటే ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది. చంద్రబాబు గారు ఫెయిల్ అయింది ఎక్కడంటే, ఇప్పుడు ఈ ఏదైతే కాజా వరకు రోడ్డు కలుపుతూ వేస్తున్నారో ఇక్కడ నుంచి, అది ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ బ్రిడ్జి ఇదేంటి, దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఇప్పుడు వచ్చినాక చేయకుండా ఆయన ఇవన్నీ వదిలేసి అక్కడే కన్ఫైన్ కావడంతో అయింది. మేము కరకట్ట రోడ్డు వెడల్పు చేయలేనా, మేము చేస్తున్నాం దాన్ని. ఇప్పుడు కోర్టు కేసు వల్ల ఆగింది తప్ప. సో రియల్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఖచ్చితంగా డెవలప్ కావడానికి స్కోప్ కూడా ఉంది, అవకాశం ఉంది. ఎందుకంటే ఇదంతా ఇదైపోయింది కాబట్టి డెవలప్ చేయాలనే ఆలోచన. ఇప్పుడు ఎన్డీఏతో బీజేపీతో ఉన్న సంబంధాలు, వీటి గురించి చాలా ప్రశ్నలు వచ్చాయి. మీరు అనుకూలంగా ఉన్నారు, కొంత లోబడి ఉన్నారనే అభిప్రాయం ఉంది. ఇందులో రెండో పెద్ద మీరు ఖండించే పని కూడా ఏం పెట్టుకోలేదు. కానీ మిమ్మల్ని వాళ్ళు 2 సార్లు అడిగినా మీరు వాళ్ళతో కలవలేదు. అటువంటి దాన్ని ఎందుకు, దాన్ని ఒక విమర్శనాత్మకంగా మీరు ఎందుకు చూడట్లేదు? ప్రతిపక్షాలు అన్నాక రాజకీయాలు అటు ఇటు ఉంటారు కదా. చాలా ఆశ్చర్యకరంగా మోదీ గారు చిలకలూరుపేట సభకు వస్తే జగన్ గారు పేరెత్తారు. జగన్ గారి సభల్లో ఒక్కసారి కూడా చాలా అరుదుగా తప్ప మోదీ పేరెత్తారు. ఈ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఆఫ్ క్రిటిసిజం అనేది ఏంటి వైసీపీకి బీజేపీకి మధ్యలో, మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మీరు గమనిస్తే మేము పార్టీ పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఏది మన దీనికి సంబంధించిన కాంగ్రెస్ను పెద్ద మేము పట్టించుకోలే. ఆ రోజు కూడా టీడీపీని, ఎందుకంటే టీడీపీ వాజ్ రన్నింగ్ ది గవర్నమెంట్, ప్రాక్సీ దీనిలాగా ఉండింది. ఎక్సెప్ట్ సమైక్యాంధ్ర దీనికోసం ఉన్నప్పుడు సెంట్రల్ గురించి అనాల్సి వచ్చింది తప్ప, బికాజ్ వాళ్ళు అన్యాయంగా డివైడ్ చేశారని ఈ లోకల్ దాని మీద పట్టించుకోవాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, ఆయన ఆ పార్టీ వాళ్ళు మెయిన్ విలన్ ఇప్పుడు రాష్ట్రానికి అనేది ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది, ఈ రోజు కూడా అది ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో కూడా గేమ్ అంతా నడిపిస్తున్నది ఆయన మొత్తం నడుపుతున్నాడు. ఒక వ్యక్తి ఏ రకంగా స్టేట్ను అభివృద్ధి చేయగలడో, కొత్త రిఫార్మ్స్ తీసుకురాగలడు అనేది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ సైడ్ వీళ్ళు కనపడితే, ఒక్క వ్యక్తి రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేయగలడు, అందరినీ ఇది చేయగలడు తన ఒక్కడి స్వార్థం కోసం అని ఎవరన్నా ఉంటే దానికి చంద్రబాబు నాయుడు గారిని చూపచ్చు.
కాబట్టి మాది ఎంతసేపు ఉన్నా ఇప్పుడు ఈ రోజు ఆడిస్తున్నది ఎవరు స్టేట్లో బీజేపీని, అంత మైటీ బీజేపీని చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నారా? డూ యూ బిలీవ్ దట్ చంద్రబాబు నాయుడు బీజేపీని ఆడిస్తున్నాడు లేదా తన ఆడుతున్నాడా? ఆడుతున్నాడు. దేనికి? వాళ్ళ కేసులు, తన కేసులకు సంబంధించి దీన్ని చూసుకుంటున్నాడు. ఇక్కడైతే స్టేట్ అదే ఆరోపణ వాళ్ళు వైసీపీ మీద చేస్తారు, జగన్ మీద చేస్తారు. చేయొచ్చు ఖచ్చితంగా. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. మాకు సంబంధించినంత వరకు ఇక్కడ ఎందుకు దాని గురించి రాలేదంటే స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాం, వీ నీడ్ ఆల్ ది సపోర్ట్ ఫ్రమ్ సెంటర్ కావాల్సింది. ఎందుకు అనవసరంగా పోయి గొడవ ఎందుకు పెట్టుకుంటాం? ఐ డోంట్ థింక్ కేరళలో మన కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా 14 సంవత్సరాలు గొడవ పెట్టుకుంటారని అనుకోను. గొడవ అనవసరంగా గొడవ కాదు, ప్రత్యేక హోదా. ఉదాహరణకు మీరు ఇందాక అన్నారు యుద్ధం చేయలేం కదా అని. మెడలు వంచటం అనే పదం ఖచ్చితంగా యుద్ధానికి సంబంధించిందే. 22 మాకు 25 స్థానాలు ఇస్తే మెడలు వంచుతామన్నది. నేను ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నా అంటే చాలా సందర్భాల్లో మనం మామూలుగా మీడియాలో ఎదురుగా ఎవరుంటే వాళ్ళను డైరెక్ట్ చేసే ప్రశ్నలు మనం వేస్తూ ఉంటాం. ఇప్పుడు మీ సభలో నేను చంద్రబాబును అడగాల్సిన ప్రశ్నలు నేను అడగను సహజంగా. కాబట్టి ఈ ప్రశ్న వేస్తున్నాను, మెడల్ వంచుతామన్న వాళ్ళు దాన్ని ఎందుకు చేయలేదు అనేది ఒక ప్రశ్న ఒకటి ఉంది. రేపు రాబోయే ప్రణాళికలో అయినా మీరు హోదా అనేది ఒక ప్రధానమైన ఫోకస్ అంశంగా మీరు ఉంచుతారా? 10 ఏళ్ల విభజన గడువు అయిపోతుంది అన్న సందేహాలు కూడా ప్రజల్లో బలంగా ఉన్నాయి. ఇది కూడా ఒకటి అడ్రస్ చేయాలి. ఇప్పుడు ఖచ్చితంగా చేయాలి. మీరు అన్నది కరెక్ట్. మెడలు వంచగలగడం ప్రాక్టికల్గా సాధ్యమా? అక్కడ అంత మెజారిటీ ఉన్న దశలో ఎప్పుడైతే సెంటర్ ఎప్పుడు డిపెండ్ అవుతుంది, అక్కడ ఉండే పార్టీ, రూలింగ్ పార్టీ వాళ్లకు అవసరమైనప్పుడు డిపెండ్ అయినప్పుడే మనం ఏదైనా చేసుకోగలం తప్ప అంతకుమించి పార్లమెంట్లో రైజ్ చేయొచ్చు, ఇంకో ప్రాసెస్ ఎక్కడ చేయొచ్చు, అంతకుమించి పోయే పరిస్థితి లేదు. దట్స్ ద రియాలిటీ. ఇప్పుడు మేము పోయి అందుకు నేను మెడల్ ఉంచడంటే ఏ రకంగా ఉంచాలి, రాజీనామాలు చేస్తే ఏమి ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అప్పట్లో చేసాం, చేసిన తర్వాత ఇక నిరాధ్యక్ష కూర్చున్నాం, ఏం చేయలే. అది 20 మంది కూర్చుంటే ఏమవుతుంది? వాళ్ళ మాట వాళ్ళు మాట్లాడతారు. సో ఇప్పుడు హోదా అనేది ప్రైమ్ కన్సర్న్ గా ఉంటుందా ఉండదా? ఉంది, ప్రైమ్ కన్సర్న్ ఉంటుంది. వీ ఫర్మ్లీ హోప్ అండ్ ఆల్సో వీ ఎస్టిమేట్ ఖచ్చితంగా ఎప్పుడో టైం వస్తుంది. వన్ మోర్ క్రూషియల్ క్వశ్చన్ ఫర్ యువర్ పార్టీ అండ్ వైడర్ వీళ్ళు కూడా. మీరు కూడా ఇందాక ఆయన అంటే కమ్యూనిస్ట్ నేపథ్యం, రాజశేఖర రెడ్డి కూడా, రాజారెడ్డి కూడా ఈశ్వరరెడ్డితో ఉండేవాడు, ఇదంతా ఓకే. ఇప్పుడు కూడా మీరు వర్గ పోరాటం అనేది క్లెయిమ్ చేస్తారు కదా, పేదలకు ధనికులకు. దాని అర్థం ఏదైనా సరే పేదలు అన్నప్పుడు మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఇటువంటి వాళ్ళందరూ వస్తారు. ఒక సోకాళ్ళు పెత్తందారులు వ్యతిరేకిస్తున్నారంటే ఒక విషయం, కానీ ఉద్యోగ వర్గాల్లో మధ్యతరగతిలో కూడా మీ ప్రభుత్వం ఆ విధమైన సుహృద్భావం ఎందుకు తగినంతగా తెచ్చుకోలేకపోయింది? మీరే ఎక్కువసార్లు నిజానికి ఆ సకల సంక్షోభ మంత్రిలాగా మీరే అప్పుడు వాళ్ళతో చర్చలు అవన్నీ జరిపి ఏదో సర్దుబాటు చేశారు. చాలా వరకు అవి అపరిష్కృతంగా ఉన్నాయి. బకాయిలు అనండి, పిఆర్సీలు అనండి, సిపిఎస్, జిపిఎస్, ఇది ఏం చేయబోతున్నారు ఈ విషయంలో? అంటే ఇక్కడ ఒక పర్సెప్షన్ చేంజ్ వైసీపీకి అవసరమా కాదా? సతీష్, ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న చెప్తున్నాను. ఓకే సార్, ఇది ఇక్కడ చేద్దాం. దానికి సంబంధించినంత వరకు క్లియర్గా చెప్పాము. ఆర్థిక పరమైన దాంట్లో రియల్గా ఇబ్బంది ఉన్న చోట అప్పీల్ చేశాము, వాటిని చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం తప్ప రిమైనింగ్ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీగానే ఉన్నాం. రెండవది ఎక్కడొచ్చిందంటే ఇంతకుముందు ఎక్కువ ఎక్కడైతే బాధ్యతల అవసరం అంటే స్కూల్సే మెయిన్గా వస్తాయి. అంతకుముందు ఉన్న దగ్గర ఉన్నదానికి మొత్తం సిస్టమ్ మార్చాక ఖచ్చితంగా దాన్ని టేక్ కేర్ చేయాల్సింది ఎవరు? టీచింగ్ కమ్యూనిటీనే. కాబట్టి వాళ్ళ మీద కొంచెం బరువు ఎక్కువ పడినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇంత ఇన్వెస్ట్ చేశాక చూసుకోవాల్సిన వాళ్ళు కేర్ టేకర్స్ వాళ్ళే కాబట్టి వాళ్ళ మీద కొంచెం బరువు పెట్టినట్టు అనిపిస్తుంది. బట్ దే హ్యావ్ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. ఎందుకంటే పిల్లల్ని తయారు చేస్తున్నారు వాళ్ళు. 85% దే ఆర్ విత్ అస్ నౌ. ఒక ఫైనాన్షియల్ దాంట్లో ఉన్న ఇబ్బందులు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఎక్కడ కూడా ఎంప్లాయీస్కి సంబంధించి నెగిటివ్గా పోవడం కానీ, వాళ్ళు సమ్మెకాలం ఆ మధ్య చేస్తే మున్సిపల్ వర్కర్స్ కానీ, అంగన్వాడీలు కానీ ఎక్కడ హెరాస్ చేయలే. అటువైపు నుంచి భవిష్యత్తులో సంబంధాలు ఎలా ఉండాలి? భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉంటాయి. యాక్సెసిబుల్గా ఉంటాం, రిజాల్వ్ చేయగలిగినన్ని చేస్తూ పోతాం. చేయలేకపోతే అది ఒప్పుకొని అది చెప్తాం. ఎందుకంటే వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ లేదు కదా, ఎంప్లాయీస్ లేకపోతే గవర్నమెంట్ లేదు. వాళ్ళ మీద పూర్తి డిపెండ్ అయి ఉన్నాం. వాళ్ళు పార్ట్ ఆఫ్ టీమ్ అనుకుంటాము. ఆ అప్రోచ్ అన్నింటిలో కనపడ. మొన్న వైజాగ్లో జగన్ అన్నారు, మీరు కూడా చాలా ఇంటర్వ్యూలో అన్నారు, కేంద్రంలో ఎవరికి మెజార్టీ రావద్దని కోరుకుందామని. అటువంటి పరిస్థితి వస్తే వైసీపీ ఓపెన్ ఎండెడ్గా ఉంటుందా, లేకపోతే ఇప్పటికీ మోడీకి మీకున్న సంబంధాలు ఇలాగే కొనసాగుతాయా? దిస్ ఇస్ మై లాస్ట్ క్వశ్చన్. ఏం లేదు, అక్కడ ఉన్న దాంట్లో ఎందుకు అడిగామంటే డిపెండ్ అయ్యే పరిస్థితి రావాలని, స్టేట్కి కావాల్సినవి సాధించుకోవచ్చు అనేది అదే బేసిక్ క్రైటీరియా అవుతుంది. దాన్ని బట్టి మిగిలినవన్నీ వస్తాయి. అవి సాధించుకోలేకపోతే దూరంగానే ఉంటాం.
అప్పుడు ఏం చేస్తాం, డిపెండింగ్ అంశాలను బట్టి చూస్తాము. వాళ్ళ ఇదైతే అందరూ కొన్ని సాధించుకోగలిగినా కూడా వాళ్ళతో అప్రోచ్ ఫ్రెండ్లీగా ఉండడం మోర్ ఉంటుంది. ఇటాల్ ఇచ్చిపుచ్చుకోవడంలో దాన్ని బట్టి ఉంటుంది. అలాంటి దీనికి రావాలని కోరుకుంటున్నాం. కేంద్రంలో ఎవరున్నా కూడా ఆఫ్టర్ ఆల్ దట్ విల్ హ్యావ్ ఎ క్యారెక్టర్, పొలిటికల్ క్యారెక్టర్ పార్టీ పరంగా ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ఇది గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంట్ దాంట్లో మా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడితే పూర్తి ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఉపయోగించుకున్నాం. నాట్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మా కోసమో కాదు, స్టేట్ కోసం ఉపయోగిస్తాం. రైట్. సజ్జల రామకృష్ణ గారు మరికొంతమంది పబ్లిక్ మాట్లాడాలనుకుంటున్నారు. ఒకటి ఇద్దరు మాట్లాడిన తర్వాత మనం మీ ఇంటర్వ్యూని కంక్లూడ్ చేద్దాం. పబ్లిక్లో క్వశ్చన్ అండి. ఇప్పుడు పచ్చపత్రికలని చెప్పి మీరు విమర్శిస్తున్నటువంటి పత్రికల్లో ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అనేక వార్తలు వస్తున్నాయి. వాటిని ప్రజలు చదువుతున్నారు. ప్రజలు అదే నిజమని భ్రమపడేటువంటి అవకాశం కూడా ఉంది. అటువంటి సందర్భాల్లో మరి ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా అలా చేయలేదు. ఎందుకని దాన్ని మీరు ఒక పాత్రికేయుడిగా మీరు ఆయన్ని ప్రెస్ మీట్ నిర్వహించమని సలహాలు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క వ్యవహార శైలి ఒక రకంగా ఉంటుంది. కొంతమంది ఎక్కువ పబ్లిక్లోనే ఉంటూ వాళ్ళ యాక్టివిటీ ద్వారా వాటి ద్వారా ఇవి చేసుకుంటూ వస్తారు. ఇంకా ఒక్కొక్కరు పనుల్లో మన చేతల్లో చూపిద్దాం అది అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు జనరల్ ఇప్పుడు కాదు, మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు పెద్ద నాట్ సో ఈగర్ పోయి మీడియాతో చెప్పాలని. ఆయన ఒపీనియన్ ప్రకారం ఏదన్నా మనం ఒకటి చెప్పేసరికి దాంట్లో చిన్నపాటి కూడా ఫ్లా ఉండకూడదు. ఎందుకంటే ప్రతిదీ పబ్లిక్, ఇట్స్ నాట్ వన్ ఆన్ వన్. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఇదే ప్రైవేట్గా కూర్చుంటే ఒక 2 మాటలు ఎక్కువ మాట్లాడతాం, వెనక్కు తీసుకుంటాం కుదురుతుంది. వేర్ యాజ్ ఇట్స్ గోయింగ్ ఇన్ టు ది పబ్లిక్ డైరెక్ట్లీ. దే కెనాట్ సిట్ అక్రాస్ ది టేబుల్ అండ్ డిస్కస్ విత్ హిమ్. సో చెప్పేది స్పష్టంగా ఉండాలంటారు ఈరోజు కూడా. అందుకోసమే చిన్న పళ్ళు కామా ఫుల్ స్టాప్తో సహా చూసుకుంటారు. అది అన్నిట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది కూడా అంతే తప్ప దానికి ఏదో వేరే ప్రత్యేకమైన మీనింగ్ లేదు. ఆయన చేతలే ఆయన మాటలు అనుకోవాలి. గవర్నమెంట్లోకి వచ్చాక తన యాక్టివిటీ తను ఏమేం చేస్తున్నారు, రోజు ఫుల్ ఫ్లెడ్జెడ్గా 2-3 రివ్యూలు చేసేవాళ్ళు, తను పార్టిసిపేట్ చేస్తారు. బయటకు వచ్చింది ఆ యాక్షన్స్లోనే ఆయన ఏంటనేది జనానికి తెలిసింది. జనానికి క్లారిటీ ఉంది. వీళ్ళు మధ్యలో వాళ్ళు దీన్ని క్రియేట్ చేయాలనుకుంటుంది, అది పక్కకు తోస్తే ఆయన 10 మాటల్లో చెప్పలేంది ఒక యాక్షన్లో చూపించింది. జనం యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ క్లారిటీ ఉంది. ఓ రాజకీయ నాయకుడికి పార్టీకి కావాల్సింది ఆ క్లారిటీ, ప్రజలకు కావాల్సిన క్లారిటీనే తప్ప ఓ సెక్షన్ ఆఫ్ మీడియాకో లేదంటే కొంతమంది వ్యక్తులకు కాదని గట్టిగా నమ్ముతున్నాం. ఆయన ఆచరణలో అది ప్రూవ్ కూడా చేశాడు. లాస్ట్ క్వశ్చన్ సార్. లాస్ట్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు చంద్రశేఖర్ సార్. మాది భవానీపురం. గత 5 సంవత్సరాల్లో మీరు యువతకి ఉద్యోగాల కల్పనలో వాలంటీర్ వ్యవస్థ కానీ, అట్లాగే సెక్రటరేట్లో ఇచ్చిన ఉద్యోగాలు కానీ, అదేవిధంగా నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాల్లో ఈ ఉద్యోగాల కల్పనలో యువతకి ఏ విధమైన భరోసా ఇవ్వగలరు? ఉద్యోగాల కల్పనకు సంబంధించినంత వరకు అంతకుముందు మీరు ఏది పోల్చినా మనం రిలేటివ్గా చూడాల్సిందే తప్ప ఏదో పైనుంచి ఒకటి క్రియేట్ చేసిన అది సపరేట్ అనడానికి లేదు. 14-19 మధ్య జరిగిన ఇది ఇప్పుడు జరుగుతుంది. ఈ 2 పోల్చాలి. 14-19 మధ్య గవర్నమెంట్ దీంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు 34,000 ఇచ్చారు. ఈరోజు మనం 2,60,000 దాకా ఇచ్చాం, రకరకాల అన్నీ కలిపితే. అందులో హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, ఈ గ్రామ సెక్రటేరియట్లు ప్రధానంగా ఉంది, ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లు జరిగాయి. టీచర్లు కూడా కొంతమంది అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. ఇది ప్రభుత్వానికి సంబంధించినంత. అలాగే మిగిలినవి మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి, హాస్పిటల్స్ వస్తున్నాయి, ఫర్దర్ రిక్రూట్మెంట్స్ జరుగుతాయి. ఎక్కడ కూడా అవసరమైన చోట ఎంప్లాయ్మెంట్ దీనికి సంబంధించిన వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పోదాం అనేది ఒక నిర్ణయం. అది విధానపరమైన నిర్ణయం, అది కంటిన్యూ అవుతుంది. దీంతోపాటు ప్రైవేట్ దీనికి సంబంధించినంత వరకు ఆల్రెడీ ఇండస్ట్రీస్ పెద్ద వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా అవి కొత్తవి రాబోతాయి. ఇవన్నీ కలిసి ఏతావత దానికి ప్రధానమైన ఉద్యోగాల కల్పనకు ఏవైతే ఏర్పాటు జరగాలనో దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మౌలిక వసతులు కానీ అవి డెవలప్ చేస్తున్నారు. కాబట్టి దాని మీద ఒక్కసారి రిజల్ట్ లైక్ కదా, చేను మనం ఇది చేయాలంటే బీడు దున్నేసి అన్నీ రెడీ చేసి వర్షం వచ్చి నీళ్ళు వచ్చినాక ఎట్లయితే విత్తనం వేస్తే ఒకసారి బాగా వస్తుందో, ఒక పైపైన చల్లడం కంటే కూడా ఇక్కడ కూడా ఆ ఫౌండేషన్ బాగా అయిపోయింది. రేపు రాగానే నెక్స్ట్ 2 ఇయర్స్లో మనకి పోర్ట్స్ అన్నీ డెవలప్ అయ్యాక ఆల్రెడీ షిప్పింగ్ హార్బర్స్ ఇవన్నీ ఇది వచ్చినాయి.
కొత్తవి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. వైజాగ్లో కూడా ఆల్రెడీ ఇన్ఫోసిస్ స్టార్ట్ చేసింది, మిగిలిన వస్తున్నాయి. అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్కు స్కోప్ ఉంది. బేసిక్ మనం ఎట్లయితే మౌలిక రంగానికి క్యాపిటల్ గూడ్స్ ఉంటేనే తవిదవుతున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గురించి అంటాము, ఎంప్లాయ్మెంట్ కల్పనకు కూడా దానికి అవసరమైన ఎన్విరాన్మెంట్ ఎకో సిస్టమ్స్ డెవలప్ అవుతున్నాయి. ఇది అయిన తర్వాత ఆటోమేటిక్గా కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. ఎంప్లాయీ ఫ్రెండ్లీగా, మన ఎంప్లాయర్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉన్నాం. డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దాంట్లో నెంబర్ 1కి వచ్చాం. ఇవన్నీ గవర్నమెంట్ అప్రోచ్ ఎంతవరకు పాజిటివ్ ఉండాలో అది ఉంది కాబట్టి, అండ్ దాని రిజల్ట్ కూడా ఇప్పుడు కనపడుతుంది. నెక్స్ట్ 5 yearsలో లక్షల్లోనే ఉద్యోగాలు వస్తాయి. అది ఎంత 20 లక్షల 10 లక్షల? చంద్రబాబు నాయుడు ఆయన 20 అంటున్నాడు, దానికేం గ్యారెంటీ లేదు. ఇంకోటి 30 అన్నాడు, అంతకుముందు అన్నాడు 30 లక్షలని, దానికి లేదు. మనం వాతావరణం క్రియేట్ అయినాక ప్రైవేట్ ఇండస్ట్రీస్ వస్తే వాటి ద్వారా జనరేషన్ అయితే ఉంటుంది. దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ అయితే పక్కాగా జరుగుతున్నాయి. ప్రభుత్వం పరంగా అయితే ఎంతవరకు చేయాలనో అది చేస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్ సార్. రైట్, థ్యాంక్ యూ బ్రదర్. మనకి సమయం కూడా అయింది, దయచేసి అర్థం చేసుకోండి. చాలా బిజీ షెడ్యూల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఎలక్షన్ టైము చాలా కీ పర్సన్ అయినా సార్ ఒప్పుకోకపోయినా. థ్యాంక్ యూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, చాలా విలువైన సమయం మాకు కేటాయించారు. అలాగే అందరూ అడిగిన ప్రశ్నలు, ఎందుకంటే ఏపీ భవిష్యత్తు ఏం కాబోతుంది, అధికార పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సింది చెప్తోంది, కూటమి వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్తున్నారు. రేపు పొద్దున్న ప్రజలు, న్యాయ నిర్ణేతలు వాళ్ళు డిసైడ్ చేస్తారు. జూన్ 4న ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ప్రభుత్వం ఏంటన్నది కూడా తేలిపోబోతోంది. కానీ అనుమానాలు, అలాగే మీరు చేస్తున్న అభివృద్ధి, వాళ్ళ ప్రశ్నలకు సవినయంగా చాలా ఓపిక సమాధానం చెప్పినందుకు, ఎస్పెషల్లీ 10 వెంటలకు మీకు ఇంత సమయం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్ మీకు. థ్యాంక్ యూ. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారితో 10 TV కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్లో స్పెషల్ సెషన్. మరి కాసేపట్లో ఫైర్ బ్రాండ్ ఎంపీ, సర్వీస్ ఓరియంటెడ్ మ్యాన్గా పేరు పొందిన విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని గారితో ఇక్కడ ఉన్న ప్లాన్స్ ఏంటి, ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, అలాగే పార్టీకి సంబంధించి ఇక్కడ విజయవాడ కీలకమైన జంక్షన్ కాబట్టి ఈ అభివృద్ధికి సంబంధించి ఆయన ఏం చెప్పబోతున్నారు సెకండ్ సెషన్లో చూద్దాం.